తేడా వస్తే బెత్తంతో సవరిస్తాను కూడా. ఏం చూసారండి? ఒరే పులే, అచ్చా హై, హీరో జైసా హై. మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది, వెళ్ళండి. దాన్ని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నానికి అస్సలు భయపడదు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు, ఉండనివ్వను. ఓ సూపర్ స్పీచ్, సూపర్ స్పీచ్. మీరు నేను మనందరం ఎంతో అభిమానించే అజయ్ ఘోష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనమాట. పేద కుటుంబం అండి, చాలా చాలా పేద కుటుంబం, కూలి చేసుకునే కుటుంబం. మా నాన్న బాగా కూలి చేసే ఇది చేసాడు, అందరిని బతికిచ్చాడు. కానీ నేను పని పాట లేకుండా దీని మీద పడిపోతున్నప్పుడు ఆయన కానీ పెళ్ళి అయిన తర్వాత కష్టాలు మొదలు. అబ్బా మామూలుగా కాదండి. అది మరి అసలు ఒంగోలులో కిళ్ళి బొంకోప్పుడైతే మధ్యాహ్నం అన్నం తెచ్చుకునేవాడిని. అన్నం తెచ్చుకుని అంత తిని దాచిపెట్టుకునేవాడిని. దాచిపెట్టుకుని ఇక సాయంత్రానికి అది మెత్తబడిపోయేది. మెత్తబడితే ఈ బోండాలు, ఈ పకోడీ అమ్మేటప్పుడు నురుము మిగిలిదిగా, ఆ మురుము వేసుకుని అంటేసి కలిపేసి మొత్తం కలిపి తినేసేవాడిని. తినేసి ఇక అక్కడెక్కడ పడుకునేవాడిని ఒంగోలులో. పూరి క్యాంపు అదే పాపులారిటీ. నేను రూమ్లో అన్నం వండుకుంటున్నాను. ఫోన్ చేసి ఎక్కడున్నారు నన్ను పూరి గారు, ఊళ్ళో రూమ్లో అన్నం వండుకుంటున్నానండి. ఇప్పుడే మంచి కాంప్లిమెంట్ చెప్పాడు నాగబాబు గారు. అది పుష్పలో అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అవన్నీ మీకు ఎట్లా అండి? పుష్పాలు అయితే అది విచిత్రంగా ఉంటుందండి. అబ్బా సుకుమార్ అని వాడు నిజంగా అసలు నాయన అసలు మామూలుడు కాదండి ఆయన. అసలు దాని పెద్ద కథ ఉందండి. అసలు నా లైఫ్లో పుష్ప గురించి ఒక చిన్న ఇది రాయించండి, చిన్న పుస్తకం రాసి తెచ్చుకో. తింటా అంటే నేను తింటా, రే అట పోయి అడిగిపో, నువ్వు వెళ్ళి అడుగు అని. అది లేదు అసలు. నేను చేస్తున్న తర్వాత ఇది కదా నాకు కావాల్సిందే, ఇది అట్ట వచ్చేసాడు నాయన. ఫస్ట్ రోజు జీపులో నేను పక్కన కూర్చున్నాను, డ్రైవర్ సీట్లో. నేను అట్లా కూర్చొని ఉండ, లైటింగ్ చేస్తున్నారు. చేయనన్నారంట అన్నది. అయ్యా అది కొంచెం మీరు చేయకపోతే డిసప్పాయింట్ అయ్యండి నేను అన్నాను. టూర్ కారం సినిమాలో చేస్తున్న ఆ 9 రోజులు 10 రోజులు ఆయనకి ఏమవసరం అండి? బాబాయ్ ఏదా కూర్చో, మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగు ఏముంది చెప్పు బాబాయ్, ఏంటి సంగతులు మొత్తం మాట్లాడుకుని జీవితం గురించి చెప్తా, ఏం చెప్తా. నా పాటికి నేను వండుకుంటాను, వండుకొని తెచ్చుకుంటాను. ఎందుకు వండుకుంటున్నా వద్దు. ఈయనేంద్ర నాయన ఇంత మాట్లాడేది ఉందా లేదా మనకి, ఒక గిలి ఏర్పడింది తెలుసా నాకు. ఆ గిలి నిన్నటితో తీసేశారు స్వామి, నిజంగా చెబుతున్నాను నేను. నిజంగానే నేను మనస్ఫూర్తిగా మాట్లాడాను. అవును, నిజంగా నాకైతే నిన్న పొద్దున్న నాకు ఎంత ఆనందం వేసిందంటే అసలు ఏడుతూనే ఉన్నాను స్వామి. మీరు ఫోన్లో మాట్లాడితే ఏడుస్తున్నారు. అవును. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగానే స్పెషల్ టచ్ ఇది. ఎందుకంటే ఈ నటుడు లేట్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చినా లేటెస్ట్గా వచ్చారు. అండ్ ఆయన లేని సినిమా లేదు, ఆయన డేట్లు ఇవ్వకపోతే తప్పితే. మంచి నటనకి ఒక చిరునామాగా ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో అందరి అభిమానాన్ని, అందరి మన్ననలని, అభినందనల్ని ముమ్మరంగా నిండుగా మెండుగా అందుకుంటూ అందరి అభిమానానికి పాత్రుడై సినిమా పరిశ్రమలో ప్రయాణం చేస్తున్న ఈ నటుడు ఎవరో కాదు, మీరు నేను మన అందరం ఎంతో అభిమానించే అజయ్ ఘోష్ గారు
ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకి స్వాగతం పలుకుదాం. అయ్యా అయ్యా నమస్కారం. మీరు చాలా అంటే కావాలని చేస్తారో అసలు కావాలని చెయ్యరో కానీ మీ క్యారెక్టర్ తప్పితే మీరు కనిపించరండి ఏ సినిమాలో. నిజంగా నేను ఆశ్చర్యపోతాను. మీ రంగస్థలం నుంచి మీరు బాగా కనిపించారు అందరికీ. ఆ రోజు నుంచి చూస్తుంటే ఒక క్యారెక్టరే కనిపిస్తుంటుంది అక్కడ. అంటే దీనికి మీరు చేసే ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటుందండి? అంటే సహజ సిద్ధంగా నేను ఏం లేదు అసలు దానికి. అంటే నేను ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో మా కుటుంబం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. ఓకే. బాగా జనంతో సంబంధాలు ఉండేవి, జనబాహుళ్యంలో బాగా తిరిగేవాడిని. సరే దాని తర్వాత దానికి ముందుగా కుర్రోడుగా గాలోడు గీలుడు అనేవాళ్ళు నన్ను అసలు పనికి మాలినోడు, పని పాట లేనోడు, నాటకాలు అటు ఇటు తిరుగుతుంటాడు. కానీ నాకు జనంతో ఉండటం బాగా ఇష్టం. దాంతో రకరకాల క్యారెక్టర్లు, రకరకాల మనుషులు, ప్రవర్తనలు ఇవన్నీ తెలుస్తుంటాయి గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ ఇవన్నీ కూడా. సో క్యారెక్టర్ అనుకున్నప్పుడు పరిశీలన దృక్పథం లేనోడు నటుడు కాలేడు, రచయిత కాలేడు, డైరెక్టర్ కాలేడు. అవును. సమాజాన్ని, సృష్టిని పరిశీలించాలా, మనిషిని పరిశీలించాలా. ఇది నాకు బాగా ఇప్పుడు ఊరు వెళ్ళినా కానీ నేను బయటికి తిరుగుతుంటా. ఎక్కడ రైల్వే స్టేషన్ ఆడడం వాళ్ళని తిరుగుతూ ఉంటాను అనమాట. వాళ్ళతో జనంతో మాట్లాడే రకరకాల మనుషుల తత్వాలు తెలుస్తుంటాయి. అది నాకు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు రంగస్థలానికి వచ్చేసరికి నోటితో మాట్లాడుతా నొసట్లతో ఎక్కించి వ్యాఖ్యానంగా మాట్లాడేవాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు ఊళ్ళల్లో. అవునండి. వాళ్ళందరూ నాకు కొద్ది గొప్ప బాగా తెలిసేవాళ్ళు. అసలు వాళ్ళ హావభావాలు ఇవన్నీ కూడా ఎంత యారగెన్సీగా ఉంటారంటే అసలు అంత ఏం చేయలేము. అవకాశం వస్తే తగలబెడదాం అన్నంత కోపం ఉంటుంది వాళ్ళ మీద, వాళ్ళు మాట్లాడే మాటలు. ఓకే. అట్లాంటి శేషునాయుడు ఆడు అందులో సొసైటీ ప్రెసిడెంట్. ఆ క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్లు ఏంటంటే నాకు బాగా తెలుసు కాబట్టి నేను దాంట్లో అల్లుకుపోగలుగుతాను నేను. అదేలేండి. మీరు చెప్పిన మాట కరెక్ట్. నటుడికి, రచయితకి, దర్శకుడికి సామాజిక పరిశీలన చాలా ఉంటాయి. అవునయ్య. అందరి ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి అని. అంటే మీరు రంగస్థలంలో బాగా రాణించారండి? రంగస్థలం నాటకాలు గిట్టకాలు కూడా ఏమి లేవు. కాకపోతే బాగా చూసేవాడిని. ఎక్కడ నాటకాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఓకే. ప్లస్ ఏంటంటే ఈ సాంస్కృతిక దళాల్లో వాటిలో పనిచేసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో బాగా నాతో వాయిస్ ఉండేది కాబట్టి బాగా వాళ్ళందరితో ఇదయ్యేవాడిని. స్ట్రీట్ ప్లేలు అవి చేసేవాళ్ళం. స్ట్రీట్ ప్లేలు చేసేవాళ్ళు. అట్లా చేసేయడం వల్ల నాకు బాగా ఇదైంది. అందరితో అంటే ఏ గూటి పక్షులు ఆ గూటి జాగ్రత్త అంటారే అట్లా వాళ్ళతో బడి తిరగటం అవన్నీ ఎక్కడ నాటకాలు అంటే అక్కడికి వెళ్ళిపోవటం. అదే మీది వేటపాలెం కదండి? ఓకే. మీరు మామూలుగా కాలేజ్ డేస్ గట్రా చదువుకున్నారా మీరు? చదువుకున్నాను కానీ దాంట్లో ఇప్పుడు 6వ తరగతిలోనే బొడ్డి వెంకట సుబ్బారావు అని మా ఊర్లో ఆయన ఇడ్లీ తినప్ప దుడ్డు గుడుప్ప అని ఒక ఏకపాత్ర ఇచ్చాడు. ఆ ఏకపాత్ర నేర్పి కాలేజీలకు తీసుకొచ్చి పలగా వెంకటేశ్వరరావు, లొల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారు వీళ్ళందరి చేత నేర్పానండి ఒకసారి అంటే 6వ తరగతిలో నా చేత ఏకపాత్ర ఇచ్చారు. ఇక నా అక్కడి నుంచి పట్టింది. ఇక నాది అసలు ఎందుకు ఇదైందో అసలు అట్లా నాకు ఏ పని మీద ఉండేవాడిని కానీ పుస్తకాలు బాగా చదివేవాడిని. నాటికల పుస్తకాలు అసలు చదువు అబ్బేది కాదు. ఎక్కడ నాటికలు ఉంటే అక్కడ నాటికలు, పార్టీలు తిరగటం అట్లా ఇవన్నీ చేసేవాడు అనమాట. అప్పటి నుంచి నాటికలన్నా ఇవన్నా బాగా ఇంట్రెస్ట్. ఓకే. ముమ్మరంగా వేశారండి? నేను నాటికలు ఇలా చూసేవాడిని. చూసేవారు? నేను యాద్దామంటే నాతో మనకంత హెపా నువ్వేంటారు అన్నట్టుగా ఉండేది. సరే తిరిగేవాడిని. కాకపోతే ఏంటంటే కమర్షియల్ నాటకాలు అవి పార్టీలో ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారు? అల్లూరి సీతారామరాజు, ఎవరిని చేయించు, దివాకర్ బాబు గారు, ఇట్లాంటి కొంచెం అంటే జనానికి ఉపయోగపడే నాటికలు ఉంటాయి కొన్ని. అదే కొంచెం అభ్యుదయ భావాలు గల నాటికలు, రాజీనామా ఒకటి ఉండేది. అవన్నీ చేసేవాళ్ళు, దాంట్లో వేసేవాడు అనమాట. అట్లా అంతే తప్పితే మీరు పరిషత్తులకి వెళ్ళి పోటీలకి కానీ పరిషత్తులకి వెళ్ళేవాడిని చూడడానికి వెళ్ళేవాడిని. ఒక్కొక్కరిని వాళ్ళు చూస్తుంటే అసలు ఏ ఉండేవాళ్ళు అండి అసలు. అయితే నాకు పడమట గాలి మన వారిది అవునండి పడమట గాలి దాంట్లో మాయోడండి రజతమూర్తి గారు మాయోడు క్యారెక్టరు. మేము చీరాల్లో ప్రదర్శన పెడితే మేము ఊర్లో ఆడో ఉండం. అక్కడ మామూలుగా సైకిల్ వేసుకుని వచ్చి అది చూడడానికి, మాయోడిని చూడడానికి పాటిబండ్ల ఆనందరావు గారు దాంట్లో రజతమూర్తి గారు మాయోడి క్యారెక్టర్ వేసేవాళ్ళు. అసలు ఆయనలో వేరియేషన్స్ ఎన్ని బాబోయ్ అసలు. అట్లా నాకు బాగా పరిషత్తుల నాటికలకి మన గోపరాజు రమణ గారు అసలు ఆయనైతే నేనంటే భలే ఇష్టం ఆయనకి, రమణ గారికి.
ఆ చీరాల పరిసరాలు ఎక్కడన్నా జరుగుతుంటే చెప్పించేవాడు విజయ్ చేత. ఫోన్ చేసి అనవు నాన్న అడుగుతున్నాడు ఇక్కడికి వస్తున్నాం మేము అని అనేవాడు. ఏంది అక్కడ పరిస్థితుల్లో వెళ్ళి చూసేవాడిని అసలు అట్లా. అంటే చూడడమే ఎక్కువ అన్నమాట, పరిశీలన అక్కడ కూడా. చూడడం, మనమైతే ఈ క్యారెక్టర్ ఎట్లా చేయగలం అని అనుకోవటం ఇవన్నీ చేసేవాడిని. ఓకే. బట్ అంటే మీ ఊర్లో ఉన్నంత కాలం మీకు ఇంకో వ్యాపకం లేదు, ఇంకో ఉద్యోగం లేదు, ఏం లేదు. ఏం లేదు. ఏదైనా ఖాళీ టైంలో పనులకి వెళ్ళటం, ఏదైనా వెళ్ళటం, ఆ పని కూడా ఎగ్గొట్టడం, ఇదంటే ప్రాణం అసలు. అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనమాట. మరి ఏ పని చేయకుండా ఊళ్ళోని ఇష్టానికి తిరగడం అంటే. పేద కుటుంబం అండి, చాలా చాలా పేద కుటుంబం, కూలి చేసుకునే కుటుంబం. మా నాన్న బాగా కూలి చేసే ఇది చేసాడు, అందరిని బతికిచ్చాడు. కానీ నేను పని పాట లేకుండా దీని మీద పడిపోతున్నప్పుడు ఆయన పార్టీలో ఉన్న పని చేస్తున్నాడంటే కరెక్ట్గా లేదు, పార్టీలో కూడా పని చేయట్లేదు సరిగా. ఈ నాటికలు ఇవన్నీ వీడికి ఎట్టా అని చెప్పేసి ఇదయ్యేవాడు. అసలు లొల్లా శ్రీరామూర్తి గారు మాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవారండి. ఆయన నా మీద బాగా ప్రభావం చూపించింది ఆల్ ఇండియా రేడియో విజయవాడ. నేను 8వ తరగతిలో ఉండగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళు కదంబ కార్యక్రమం పెట్టారు మా స్కూల్లో. పక్కన గీతా జ్ఞాన యజ్ఞం, ప్రకాశానందగిరి స్వాముల వారు ఓపెన్ థియేటర్. జనాలు కిటకిటలాడేవాళ్ళండి. ఆయన భగవద్గీత చెప్పేవారండి పెట్ట కథలుగా. అబ్బా, పామరులకు కూడా అర్థమైపోయేది అనమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏమన్నా పక్కనే కాలేజీలో పెద్ద ఆకాశవాణి వారి కార్యక్రమం. ఇక నేను మా లొల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారికి ఇక నేను ఎమ్మటి ఉండేవాడిని అనమాట. వాళ్ళు వస్తే వాళ్ళకి అసిస్టెంట్లకు పెట్టాడు నన్ను. ఏంది అయిన తర్వాత వీళ్ళు కార్యక్రమం పెట్టారు, ఎవడు రావట్లేదు, జనం లేదు, ఖాళీగా ఉండరు అందరూ. వాళ్ళు ఏమన్నా 8:30 అయిపోయింది అన్నారు. అయిపోయిన తర్వాత ఒక్క వాయిస్ వినపడిందండి. అక్కడ కార్యక్రమం అయిపోయింది, జనం అందరు వెళ్ళిపోతుంటే ఒక్క వాయిస్ వినపడింది. వేటపాలెం గ్రామ ప్రజలకి నమస్కారం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు మీ ఊర్లో కార్యక్రమం పెట్టారని ఒక్క రోజు రేడియోలో వినే గొంతు ఏబి ఆనంద్ గారు, ఆరుమళ్ళ బ్రహ్మానంద రెడ్డిని, ఏబి ఆనంద్ అని రేడియో అనౌన్సర్ విజయవాడ. రోజు వింటారు దాన్ని, రేడియోలో రోజు వింటాం ఆ గొంతు. ఒక్కసారి మైకులు వినపడంగా జనం అంతా ఇట్ట కమ్మారండి. అట్ట కమ్మి అసలు జనం చూడంగా అప్పుడు దాకా ఆయన బ్యాగ్ మొత్తం ఉండే నేను. ఈయన ఏబి ఆనంద్ అని ఏం తెలియదు, మనకు మాట్లాడలేదుగా. ఏంది చూస్తే ఈయన అసలు. ఆ తర్వాత నండూరు రామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, సి రామ్మోహన్ రావు గారు అంటే ఈయన, సుమన్ గారు అని ఒక ఆయన. వీళ్ళందరినీ ఒక్కసారి వాళ్ళందరూ నాటికలు వేసారు, పాటలు పాడారు, ఇవన్నీ చేశారు. ఆ దెబ్బతో నాకు బాగా బట్టి అయితే. ఉషశ్రీ గారు అయితే 2 సార్లు, ఉషశ్రీ గారు అయితే రామాయణం చెప్పడానికి శ్రీరామనవమికి ఏటపాలెంలో అక్కడ పెట్టించారు. ఇదేంద్ర బాబు ఇంత టాలెంట్, అసలు నాకు మతిపోయింది అసలు. ఉషశ్రీ గారు అంటే అప్పట్లో క్రేజ్ అంటే కళ్ళు మూసుకుంటే యుద్ధం జరిగేదండి అసలు. ఆయన భాగవతం భారతం ఇవన్నీ చెబుతుంటే, రావణాసురుడు ఇవన్నీ చెబుతుంటే కళ్ళు మూసుకున్నామంటే మన కళ్ళ ముందు కదులుతుంటది అది. అవును, అద్భుతం ఉండే అసలు. ఇప్పుడు ఎవరు ఉందండి సార్ అసలు, ఇప్పుడు ఎవరు ఉండరు అసలు. ఇది ఆ మాడ్యులేషన్ 3 గంటలకు నాటకం వస్తుంటే రేడియోలో, ఏంది జాతీయ నాటకాలు ఇవన్నీ వస్తుంటే పిచ్చండి అసలు. పిచ్చి పట్టే ఆ నాటికలు అయితే అసలు బాగా ఇది చేసేవాడిని నేను అసలు. అట్లా నాకు పట్టింది. ఈయన చూశాడు, ఈ లోలా సమృద్ధి ఈయన మాస్టర్ గారు పెద్ద బ్రాహ్మణం ఇవన్నీ, ఒరే నీకు ఈ చదువు అవ్వదు కానీ నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పంపిస్తాను అన్నాడు ఒకసారి. డబ్బులు తెచ్చుకోరా అన్నాడు. ఈ ఆడ డబ్బు మా నాన్న ఏం పిచ్చి ఆలోచనలు చెత్తనాయాలని చెప్పేసి నన్ను చేశాను. అట్లా ఆయన పాపం కాలేజీలో ఇక 11 ఇంటర్మీడియట్ దాకా ప్రతి యానివర్సరీకి కొట్టేవాడిని అసలు. నాటికలు ఇచ్చేవాళ్ళు నా చేత. అసలు మామూలుగా ఉండేది కదా అసలు. అదే ప్రాణం అసలు అన్నం గిన్నం ఉండేది కాదు అసలు. మొత్తం దానికి ఇదయ్యేవాడు అనమాట. అట్లా ఇదయ్యేవాడిని నాటికలు గిటికలు ఇట్లా. మరి బేస్ లైఫ్ కూడా ఇంపార్టెంట్, అసలు దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోవాలి అస్సలు పట్టించుకోలేదు. కానీ నాకు ఉండిందండి, నాకు ఏదో ఒకటి నేను ఆ ఒకటి అనిపించేది. రేడియో అనౌన్సర్ అయితే అసలు నాటికలు భలే ఉంటాయి రేడియోలో. దానికి ఏమైనా పెద్ద చదువు కావాలా, దేవనాగరి లిపి అవన్నీ మనకేమన్నా అంత లేదు మనకి. ఏంది అట్లా తర్వాత అంత నేను ఎంత అదృష్టవంతుండంటే అండి, సిటీ కేబుల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన తర్వాత ఇదే బి ఆనంద్ గారి చేత డబ్బింగ్ చెప్పించానండి. అంతకంటే ఇంకేం కావాలి సార్. నేను అసలు అదే చిన్నప్పటి నుంచి చూసి ఇన్స్పైర్ అయిన మనిషి. ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాసవరం డౌన్లో ఉంటే గణేష్ గారని సిటీ కేబుల్లో ఉండేవారు.
ఏంది ఆయన రే ఇట్లా నువ్వు ఆయన ఏబి ఆనంద్ గారి నంబరు ఇది వారికి ఫోన్ చేసి నువ్వు డబ్బింగ్కి వస్తారు ఫోన్ చేసి ఏబి ఆనంద్ గారి నంబరు అమ్మ చెప్పు నాయన అని అనేసరికి ఆయన రావడంతో దండం పెట్టేసే కాళ్ళకి అసలు ఎవరు నాయన అంటే సార్ ఇట్లా మా ఊరు వచ్చారండి లల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారు ఇప్పుడు చాలా ఇట్లా నేనండి ఓహో అందరికి రండి సార్ అని చెప్పేసి తీసుకెళ్ళి అట్లా కోకా సంజీవరావు గారు కోక సంజయ్ అవును ఏంది ఆయన కూడా వచ్చి డబ్బింగ్ చెప్పారు అదొక భలే ఇదిగా ఉండేదిలేండి అసలు అట్లా నాకు అట్లా ఉండి నాకైతే ఉండేది మీ బొట్టు పెద్దోళ్ళు ఎవరంటే వాయిస్ ఉండాలంటే బాగా అరవాలరా గొంతు ఇదంతా ఇదైందంటే చాలా లోబి పెద్దగా అరిచేవాడిని డైలాగులు పెద్దగా చెబుతూ అరుస్తుంటే ఇది పిచ్చి నా కొడుకు అయిపోయాడని పిచ్చి నా కొడుకు అని చెప్పి తిట్టేవాళ్ళు అయిన తర్వాత ఆకలి అయ్యేది అక్కడ దోసపాదులు గేసుపాదులు ఉండే ఆ దోసకాయలు కోసుకుని తినేవాడి అనమాట మళ్ళీ ఇంటికి పోతే ఆయన మా నాన్న తిడతాడని ఏంది అట్లా ఈ దోసకాయ పిచ్చోడు అనేవాళ్ళు రకరకాలుగా అనేవాళ్ళు నన్ను ఏంది అసలు నాకైతే మాత్రం అంటే ఎగతాళి బాగా చేసేవాళ్ళు అండి ఎగతాళి చేసేవాళ్ళు ఈడి పని పట్లేదు నా కొడుకు అసలు ఈడు గాలి వినపడి పక్కన కూడా నాకు సరే కానీ నాకంటూ ఒక ఆలోచన ఉంది నేను సినిమాలు ఇది అది మన వల్ల తెమల్లి అది ఎట్లా పోవాలో తెలియదు ఎవరన్నా నాయన హనుమంతరావు గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు మా ఊరు కారణం వాళ్ళ తమ్ముడు నాగరాజు గారు నాయన ఉమామహేశ్వరరావు గారు ఎడిటర్ చనిపోయారు ఆయన చెన్నైలో ఉండేవారు ఆయన ఈ నాయన నాగరాజు అన్నతో బ్లైండ్ అనమాట ఆయన మంచి సంగీతం అడిగేవాడిని అన్న ఏదన్నట్టు పంపిస్తావా అక్కడికి పంపిస్తావా నేను అది కష్టం రా నీకు తెలియదురా అవన్నీ అంత తేలిక గదరా అనేవాడు అప్పుడు బొక్సం ఆశేష్ గారని అదొక కుటుంబం మా ఊర్లో మేము ఎవరినన్నా చూసామంటే వాళ్ళ పెళ్లిళ్ళకి వచ్చేవాళ్ళు కాంతారావు గారు రాజనాల గారు పద్మనాభం గారు బొక్సం ఆశేష్ గారు వీర్రాజు గారు అసలు బొక్సం వీర్రాజు గారు అని పెద్ద మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ పిల్లకాయలు ఇప్పుడు అంతా ఇండస్ట్రీలో ఉన్నారు బొక్సం సత్యం గారు వీళ్ళందరూ కూడా వాళ్ళని అంటే పరిచయం చేసుకోవడానికే వాళ్ళ ఇళ్ళమ్మడు తిరిగి ఉన్నట్టు ఇటు ఏమన్నా పరిచయం అవుతారు అనేది అట్లా ఇదైపోయేది మీ నాన్నగారి దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు మీరు అంటే ఆయనకి తెలుసండి వీళ్ళు ఏదో ఉందని సంగతి తెలుసు కానీ బతకాలి కదండి అది కదా ప్రధానం ఆ ఆలోచన లేదు నాకు సరే ఇక ఫ్రెండ్స్ అండి నాకు స్నేహితులు అండి నిజంగా గొప్పోళ్ళు అండి స్నేహితులందరూ కూడా నా ఇంటెన్షన్ తెలుసు వాళ్ళకి కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఇందుకు యజ్ఞమూర్తి ఉన్నాడు యజ్ఞమూర్తికి నేను అంటూ బాగా తెలుసు అదే మా జర్నలిస్ట్ ఏంది స్నేహ సాహిత్యం ఉంది అప్పుడు నేను ప్రతి సంవత్సరం వినాయక చవితికి దసరాకి ప్రోగ్రాంలు పెట్టించేవాళ్ళం చాలా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పాటలు ఇవన్నీ పెట్టించేవాళ్ళు అన్ని కండక్ట్ చేసేది నేనే మా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మన చూసేవాడు యజ్ఞమూర్తి ఇట్లా చాలా మంది ఇదయ్యేవాళ్ళం కానీ నాకు ఎట్లా పోవాలి ఏంది అసలు ఏం అర్థమయ్యేది కాదు ఆ టైంలో ఇక పెళ్ళన్న చేస్తే ఇదవుతాడు అనుకొని పెళ్లి చేసేసారు ఇక అప్పటి నుంచి తెలిసిన రూపాయి ఆకలి దీని మరి రూపాయి కావాలా ఇది ఏందిరా డబ్బులు అవసరం ఇప్పుడు ఏం అర్థం అయ్యేది కాదు అసలు ఎలా సంపాదించాలా డబ్బులు సంపాదించాలి కదా ఏంది ఈ అమ్మాయి వచ్చిన అమ్మాయి కూడా పాపం మంచి అమ్మాయి ఏంది ఏం అర్థం వీళ్ళందరూ ఎట్టయితే కష్టం అని చెప్పేసి ఒంగోలులో కిళ్ళి బొంకు పెట్టించారు నా చేత ప్రకాశం భవనం పక్కన సాయిబాబా టిఫిన్ సెంటర్ సుబ్బారావు అనే ఉండేవాడు ఆయన వాళ్ళ ఒంగోలు ఫ్రెండ్స్ అయితే మా వాడు పెట్టుకుంటాడంటే గొడుగు పెట్టుకుని బల్ల వేసుకుని కిళ్ళి కట్టుకునేవాడిని సిగరెట్లు అమ్ముకుంటా అట్లా అప్పుడు పిల్లని ఎవరు ఇచ్చారండి అదే పెద్ద గొప్ప అసలు ఇప్పుడు తిరుమల శెట్టి శ్రీనాథుడికి తిరుమల శెట్టి శ్రీనాథుడు సాయం నాగేశ్వరరావు వీళ్ళందరూ మొత్తం ఫ్రెండ్స్ మేము అక్కడ ఈ సందర్భంలో పిల్లల్ని చూడాలని చెప్పేసి ఎట్టొకటి పెళ్లి చేయాలా అసలు గందరగోళంగా ఉంది అంటే ఇక మన సరే ఈ శ్రీనాథు ఈ నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఈ నాగేశ్వరరావు అనేవాడు కొనికిలో అమ్మాయిని చేసుకున్నాడు ఏంది ఇంట్లో పెద్ద గొడవ అయితే రా అక్కడ ఊరు వెళ్దాం రా అని తీసుకెళ్ళారు అక్కడ ఒక అమ్మాయిని చూపించారు కూర్చోబెట్టారు ఇంద్ర స్వామి అటు కూర్చోబెడుతున్నారు ఆ పిల్ల ఊరు అంటేను నచ్చిందంటే నచ్చేది ఇంద్ర బాగుంటే బాగానే ఉందానన్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి కట్టేశారు వీళ్ళు వాళ్ళది కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ సరే మా నాన్న కమ్యూనిస్ట్ వాడు కాబట్టి ఇక కట్నాలు గిట్నాలు లేవు వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా చాలా చితికిపోయిన కుటుంబం ఆ అమ్మాయి చాకరీ చేస్తేనే ఊళ్ళు మా కుటుంబం బతికిద్ది అప్పటికి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేసాడు ఆయన నాయన ఈ అమ్మాయి మొత్తం కుటుంబాన్ని ఈ అమ్మాయి చాకరీ చేసి బతికించాలా
అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి కట్టారు పాపం. కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడే శ్రీనాథ్ అని, ఆ శ్రీనాథ్ కూతుర్నే నా పెద్ద కొడుకు చేసుకున్నాం. ఓ మళ్ళీ అంటే ఆయనకి శ్రీనాథ్కి ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్ల అయితే పెద్ద అమ్మాయిని నా పెద్ద కొడుకు చేసుకుందాం. ఓహో. మంచి కుటుంబం అసలు. కానీ పెళ్లి అయిన తర్వాత కష్టాలు మొదలై అబ్బా మామూలుగా కాదండి అది 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 మరి అసలు ఒంగోలులో కిళ్ళి బొంకోప్పుడైతే మధ్యాహ్నం అన్నం తెచ్చుకునేవాడిని. అన్నం తెచ్చుకుని అంత తిని దాచిపెట్టుకునేవాడిని. దాచిపెట్టుకుని ఇక సాయంత్రానికి అది మెత్తబడిపోయేది. మెత్తబడితే ఈ బోండాలు ఈ పకోడీ అమ్మేటప్పుడు నురుము మిగిలిదిగా, ఆ మురుము వేసుకుని దాంట్లో కలిపేసి మొత్తం కలిపి తినేసేవాడిని. తినేసి ఇక అక్కడెక్కడ పడుకునేవాడిని ఒంగోలులో టీడీపీ ఆఫీస్ ఉండేది అక్కడ అద్దంకి బస్ స్టాండ్లో. దాంట్లో పోయి పడుకునేవాడిని. అక్కడ పైన రేతిన ఆడ పడుకునేవాడిని. అప్పుడు పేపర్లు బొచ్చుడు ఉండేవి. 3 గంటల దాకా చదివేవాడిని అండి పేపర్లో పెద్ద పెద్దగా. అంటే ఏదో మొత్తానికి ఇదవుందా అట్లా ఆ టైంలో ఉండే సిటీ కేబుల్ న్యూస్ రీడర్గా పిలిచారు. అది ఎలా జరిగిందండి అసలు? మీరేమో కిల్లి బడ్డి కిల్లీలు కట్టుకోవడం, అద్దంకి బస్ స్టాండ్, ఇక్కడ సిటీ కేబుల్, అసలు ఇంకెట్లా? అట్లా అంటే చీరాల సిటీ కేబుల్ ఉప్పాల రామకృష్ణ గారు అని చెప్పేసి ఆయన అక్కడ ఏమైనా మేనేజరు బత్తిన కోటేశ్వరం అని చెప్పేసి ఉన్నాడు. అతను అక్కడ ఆయన కొంతకాలం పార్టీలో పనిచేసి, పార్టీ అంటే సిపిఎం కదండి, నక్సల్ గ్రూపుల్లో అనమాట ఇవన్నీ కూడా నాన్న ఏంది. సో పనిచేసి బయటకు వచ్చేసి ఇక అక్కడ మేనేజర్గా చేరాడు. కర్నేట్ రవి అని చెప్పేసి ఒంగోలులో మా అడ్వకేటు, వీళ్ళందరూ ఫ్రెండ్స్. న్యూస్ రీడర్ కావాలన్నారు, వార్తలు చదవాలంట, సిటీ కేబుల్ పెట్టారు ఇక్కడ, మన వాళ్ళు ఆడ గోసుగాడు ఉన్నాడు కదా గొంతు బాగుంటుందాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుని రవికి ఫోన్ చేసి, రవి ఏమన్నా నన్ను పిలిపించి ఒంగోలులో ఇట్లా కోటి పిలుస్తున్నాడు నువ్వు పో కొంచెం అని చెప్తే అక్కడ పోయేసి ఇక పేపర్ తీసుకుని సిటీ కేబుల్ ప్రేక్షకులకి స్వాగతం ఇవన్నీ చదివించారు. ఆయన చూసి అప్పుడు నాది ఈ సైడ్ ఉండేది, ఇది పోయింది, ఈ సైడ్ ఉండేది. చూసి బట్టతలు ఉంది, ఏం అవసరం లేదు, వాయిస్ బాగుంది, బాగా చదువుతున్నాడు ఈయనే అని చెప్పేసి పెట్టారు. అదండే స్టార్ట్. ఫస్ట్ నన్ను నేను సిటీ కేబుల్ తెర మీద చూసుకున్నా. ఇక పిచ్చి పట్టినట్టు అక్కడే ఉండిపోయి ఉండండి. నా చేత యాడ్స్ గీడ్స్ మొత్తం ఒక 3,000 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 3,000 రూపాయలు తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చేసేవాడిని. ఇక అన్నం ఆడే, అదే కదా అన్నం పెట్టేవాళ్ళు. ఏంది అవును, టీలు కాఫీలు టిఫిన్లు అన్ని అక్కడే అయిపోతాయి. అన్నం పెట్టేవాళ్ళు. గడిచిపోతుంది ఇక నాకట్ట. వార్తలు చదవాలి పొద్దున్నే 6 గంటలకల్లా చదవాలా. ఈ 4 గంటలుగా 5 గంటలకు షూటింగ్ పెట్టేవాళ్ళు. ఇట్లానే నేను 3 గంటలకి లేచి సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని. అబ్బా ఏంది అసలు చాలా విచిత్రంగా ఉండేది. అసలు ఇంతవరకు చొక్కా ఉండేది, కింద డ్రాయర్ లుంగి ఉండేది, ఇక్కడ టై కట్టేవాళ్ళు బల మీద అట్ట కూర్చో, వాళ్ళే విచిత్రంగా ఉండేది. అసలు మీద టై షర్ట్ కిందనేమో నిక్కరు. ఈ టై 2 షర్ట్లు అక్కడ ఏలాడదీస్తే ఈ టెక్నీషియన్స్ అందరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవడో ఒకడు వచ్చేసి దాన్ని తుడుచుకోవటం లేకపోతే ఏదో చేసి తల కింద పెట్టుకుని మొత్తం చేసి ఏమన్నా లేచి నేను నిద్రలు ఇచ్చుకొని ఏంది గౌకున ఇదంతా సదరం చేసేసి మళ్ళీ కట్టుకుని పెట్టుకుని వాళ్ళే విచిత్రమైన సంఘటనలు సార్ అయ్యా. అట్లా వార్తలు బాగా ఇదవటంతోనే విజయవాడ సిటీ కేబుల్కి నా వాయిస్ వెళ్ళటంతోనే పర్వతనేని శివప్రసాద్ గారండి, అన్నగారు అంటారు ఆయన, క్రియేషన్స్ చూసి ఈ వాయిస్ ఎవరిదంటే చీరాల సిటీ కేబుల్ ఉన్నట్టు పిలిపించాడండి. పిలిపించి నువ్వు ఇక్కడ ఉండని చెప్పేసి మాట్లాడించి అప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్గా క్రియేషన్స్లో నన్ను పెట్టారు విజయవాడలో. 5,000 రూపాయలండి. 5,000 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. అట్లా ఇకను ఏ ఏడాదండి ఇది? ఏడాదంటే 2002-3 ఆ ప్రాంతంలో అనుకుంటా. సిటీ కేబుల్ రామకృష్ణ గారు అప్పుడు నేను వచ్చాను, కాల్ చేశారు ఆయన. నేను చీరాల విజయవాడ సిటీ కేబుల్ అడుగు పెట్టాను, అక్కడ క్రియేషన్స్ లో అడుగు పెట్టాను, కాల్చి పడేశారు ఆయన, చచ్చిపోయాడు. ఊరుడు ఇదేంద్ర స్వామి ఆయన. అది ఎలా జరిగిందండి అసలు? ఏదో మొత్తానికి కేబుల్ గొడవలండి, కేబుల్ గొడవలు అయితే కాల్ చేశారు, చంపేశారు ఆయన్ని. అది మంచివాడు అండి అతను రామకృష్ణ గారు. తర్వాత అక్కడి నుంచి ప్రయాణం బిగినైందండి. ఓకే, ఫ్యామిలీని తెచ్చేసుకున్నారు. ఊళ్ళోనే ఉంటది ఆమె. ఇకను నేను పోయేవాడు అన్నాడు, పాసింజర్ ఎక్కేవాడు. పొద్దున్నే 6 గంటలకి పాసింజర్ ఒకటి ఉండేది. విజయవాడ వచ్చేసరికి 9:30-10 అయ్యేది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ చేసి మళ్ళీ బయలుదేరేవాడిని. మళ్ళీ బయలుదేరి పాసింజర్కి వెళ్ళేసరికి ఇక్కడ 9-10 అయ్యేది చీరాల. మళ్ళీ ఇక్కడ వార్తలు చదివేవాడిని. మళ్ళీ పొద్దున్నే
అప్పుడు కూడా ఇక సంసారం పెద్దదైంది, ఇద్దరు పిల్లకాయలు పుట్టారు. చంద్రశేఖర్ ఆజాద్ ఒకడు, భగత్ సింగ్ ఒకడు అబ్బో. ఆ, పుట్టారు. చాలా ఇబ్బందిగానే ఉంది కుటుంబం అంతా కూడా, సరిపోయేది కాదు. అన్నం ఏమైనా తీసుకుని వెళ్తుంటే ఈ అమ్మాయి ఏమైనా ఇక నీడు మనం మనం బయటకు దూచేసి అడిగిన నన్ను కుటుంబంలోంచి. ఏం చేయాలి ఇక అర్థంగా బయటకు వచ్చాను, రెంట్గా అద్దెకు ఉండాలా. ఎవరు మీ నాన్నగారా? ఓకే. ఇకను ఈ అమ్మాయి పొద్దున్నే అన్నం వండి పెట్టేది, కూర వేసేది, మధ్యాహ్నానికి అది మెత్తబడిపోయేది. ఒక్కో టైంలో బియ్యం లేకపోతే నూకలో అన్నం వండి పెట్టేది. సరే ఇక్కడ సిటీ కేబుల్ అందరు కూర్చొని తినేవాళ్ళు మధ్యాహ్నం. నేనేమో సపరేట్గా ఆడని కూర్చొని అందరం కూరలు పంచుకునేవాళ్ళు. మందే పచ్చడి మెతుకు లేకపోతే ఏదో ఉండేది. అది ఏంది అట్లా ఉంటావు అని చెప్పేసి లాక్కొచ్చేవాళ్ళు. మనం చాలా ఇబ్బంది అయ్యేది, అసలు ఇబ్బంది అయ్యేది. అప్పుడు మనల్ని గమనించి పివిడి ప్రసాద్ అని ఒక కుర్రోడు ఉండేవాడు, ఒక అతను ఉండేవాడు. ఏమండే మనం ఈరోజు ఒక చోటకి వెళ్తున్నాం రండి అంటే, బోధిన వస్తాం కదంటే తర్వాత తినచ్చలే రండి అని శ్రీనివాస్ హోటల్ అని ఉండేది. తిన్నోళ్ళకి తిన్నంత బిర్యానీ పెట్టేవాళ్ళు. ఓకే. 100 రూపాయలకే గవర్నర్ పేటలో ఆడ పెట్టించేవాడు అండి. విజయవాడ సిటీ కేబుల్లో పర్వతనేని శివప్రసాద్ క్రియేషన్స్లో నాకు అన్నానికి లోటు ఉండేది కదండి. అన్నానికి బాగా అన్నం పెట్టేవాళ్ళు. నిజంగా చాలా ఇదండి అసలు. వాళ్ళు ఆనందంగా ఉన్నారా ఇంటి దగ్గర? కంఫర్ట్ సరిపోయేది కాదు. ఇక నీ అమ్మాయి కూడా పనికి వెళ్ళి అట్ట సంపాదించుకునేది, కొంచెం కూలి పనికి అటు ఇటుకి వెళ్ళేది. ఇక ఆ తర్వాత కాలంలో విజయవాడ సిటీ కేబుల్ చేసేటప్పుడు ఈ అంత్యాక్షరి ఇవన్నీ ఉండేవి. అవును. దానికి కుంచేరావు గారు, సునీత గారు వీళ్ళందరూ యాంకర్లకు వచ్చేవాళ్ళు. అబ్బో. పృథ్వీ, ఏంది రఘుబాబు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఈ కుంచేరావు ఏం చేస్తున్నాడు, రే ఇక్కడ ఎన్నో ఇందరా నువ్వు హైదరాబాద్ రారా, ఇదేంటారా టాలెంట్ అంతా ఇక్కడ ఉంటుంది ఇందరా, నీ బ్రహ్మాండంగా ఉంటావు అని నన్ను రెచ్చగొట్టేవాడు. అవునా నిజమా, హైదరాబాద్ పోతే వేషాలు ఇందరా బ్రహ్మాండంగా వస్తుంది నువ్వు అదనేవాడు. ఇవన్నీ ఆలోచించారు, 2-3 సంవత్సరాలు ఆలోచించారు. ఇక ఆయన ఏమన్నా రే నీ ఇష్టం రా తర్వాత అని అనేవాడు. నిజమేనేమో, మొత్తం మనం అక్కడికి వెళ్తే వేషాలు గీసాలు వస్తాయేమోనని నీ బోటోడి దగ్గర దాచుకుని 10,000 5,000 ఉంటే ఈ అమ్మాయి చేతిలో పెట్టి నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంటే, నీ అయ్యా ఉద్యోగం మాని తిట్టగా ఈ పర్వతనేని శివప్రసాద్ గారు ఏమో నువ్వు అనవసరంగా వెళ్తున్నావు, నువ్వు దూరకొండలు నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఇండస్ట్రీ అంటే, నీకు తెలియట్లేదు, కావాలంటే జీతం ఏమైనా పెంచుతాను అని అనేవాడు. పంపించట్ల ఆయన. అవును, ఇలాంటి వాయిస్ దొరకద్దా మరి? పంపించట్ల. ఆయన చాలా దూరం ఆలోచించాడు. నేను ఒక రోజున పెద్ద ఉత్తరం రాశా, ఏమని? బయలుదేరుతున్నానండి, నేను పరీక్షించుకుంటాను, అపజయం పాలైతే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, విజయం సాధిస్తే మీకు అంకితం చేస్తానని చెప్పి రాసేసి ఆయన వచ్చేసరికి ఆయన బల్ల మీద పెట్టి దొబ్బా, వెళ్ళిపోయా. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ కార్యక్రమాలు చేసేది ఎవరు, ఇక్కడ రఘు, మాటివి రఘు ఉన్నాడే మన రఘు. అవును, రఘు ఇన్ఛార్జ్. ఇక్కడ ఇవన్నీ తీసి పంపించేవాళ్ళు. అక్కడ సినీ సందడి, ఈ వారం సినిమా ఇవన్నీ చేసేవాళ్ళం, నేను చేసేదాడ. ఇక్కడికి వచ్చా, ఏందన్నా ఇట్లా వచ్చేసాను. వాళ్ళు ఏం చెప్పలేరు ఇక్కడ. సరే వాళ్ళ రూమ్లో వాళ్ళు తిప్పుతున్నారు, అటు ఇటు తిప్పుతున్నారు. నాకేదో 2 ప్యాంట్లు, ఒక లుంగి, ఒక సొక్క సంచి తీసుకుని వచ్చా. నువ్వు ఆర్టిస్ట్ ఏందన్నట్టుగా అనలేక నాతో. అవును. ఏంది వచ్చాడు, సరే ఇది చేశారు. పాపం నాకు తెలిసిపోయిందండి, 3 నెలలకి దారి తప్పాం, ఇది కూడు కాదు మనకి, ఇది నాయనో ఇంత ప్రపంచంలో మనం ఏడ తట్టుకోగలరు నాయన, వేషాలు ఏంది ఇదేంది అనవసరంగా వచ్చేసాం, అది బ్రహ్మాండం బో దొరికేది ఏంది ఇదేంది, చాలా ఇంటికాడ నుంచి ఫోన్లో అయ్యా వెళ్ళిపోయావు నువ్వు, ఏంది పిల్లకాయలు ఇది గచ్చంతలేక ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయా. డిసైడ్ అయిపోయి మళ్ళీ ప్రసాద్ గారి దగ్గరికి, శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అదే ఉత్తరం రాశారు కదా, నమస్కారం తప్పు అయిపోయింది, ఏదో ఉద్యోగులు చేరడం ఉంది. ఆ టైంలో అండి చందన స్టూడియో అండి, మధురానగర్ చందన స్టూడియో, కమ్యూనిస్ట్ వాళ్ళది అంతా. ఏంది ఆయనకి మురళి గారికి ఫోన్ చేసి బయట వెళ్ళిపోతుంది, ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, నా దగ్గర రమ్మదల స్టూడియోకి రా అని అన్నాడు. స్టూడియో ఎక్కడో తెలియదు నాకు, కానీ మనిషి పరిచయం, మధురానగర్ అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు. అప్పటికి ఒక రోజు నుంచి అన్నం తినలా, అంతకుముందు తిన్నాను కానీ ఆ రోజు తినలే. ఇక వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో, ఇక డబ్బులు లేవు, ఆడ దగ్గర రావటం ఆడ నాకు అర్థం కాదు. నువ్వు ఆటో ఎక్కి యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ బస్తీ ఉంటుంది బిర్యానీ ఇది, ఆడకు దిగి అక్కడ మన కుర్రోని పెడతాను అన్నాడు. కుర్రోని పెట్టాడు, వచ్చాడు. మనకు ఫోన్ లేవు, ఏమి లేవు. ఏంది దిగి అక్కడ గుర్తుపెట్టి తీసుకెళ్ళాడు. దిగల్లా అక్కడ కిషోర్ వాళ్ళ తమ్ముడు ముందర అన్నం పెట్టాడు. అది లగాయితో ఒక 5-6 సంవత్సరాలు స్టూడియోలోనే ఉండాలండి. అక్కడే పడుకునేవాడిని, అక్కడే అన్నం తినేవాడిని. జీతం జీతం ఏమి ఉండదు అండి,
మరి ఇంటి దగ్గర ఫ్యామిలీ? ఇప్పుడు నేను ఇక చిన్న చిన్న వేషాలకి వాళ్ళే పంపించేవాళ్ళు. సీరియల్స్ అక్కడ సీరియల్ చేసుకుంటా, ఉండటానికి తినటానికి లోటు లేదు. ఓకే. స్టూడియో కాబట్టి చాలా సీరియల్ జరుగుతుంటాయి, అన్నాలు వస్తుంటాయి, మిగులుతుంటది. ఆ మిగిలిన అన్నంలో ఏదో మనం తింటాం. విచిత్రం ఏంటి అక్కడికంటే మీలాంటి పెద్ద పెద్ద జర్నలిస్టులు మన అరుణ్ సాగరు, అదే టీవీ నేను సార్ 2 సార్లు రవిప్రకాష్ గారు కూడా వచ్చారు. ఇట్లా అందరూ కవులు, కళాకారులు, చంద్రశేఖర్ ఆజాద్, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అక్కడికి సాయంత్రం పూట. భలే ఉండేది అక్కడ అసలు. అదే భువన విజయం లాగా ఉండేది. నేను పరిచయం చేసేవాళ్ళు ఉంటా. బాగుంది వాయిస్. ఒకనొక టైంలో అయితే అరుణ్ సాగర్ నన్ను మర్చిపోయా. రఘు తీసుకెళ్లి తేజ న్యూస్లు పెట్టాడు అన్నప్పుడు. తేజ ఈ రవిప్రకాష్ గారిది. రవిప్రకాష్ గారు కూడా అన్నారు, ఇది నువ్వు ఇక్కడ కాదు, కరెక్ట్ కదా, నువ్వు ఆర్టిస్ట్ గా ట్రై చేయని కూడా రవిప్రకాష్ గారు చెప్పారు నాకు. ఓకే. ఎందుకు ఇట్లా లైఫ్, ఆ రఘుతో కూడా అన్నాడు, ఎందుకు అతన్ని చేయటం, ఆర్టిస్ట్గా ట్రై చేయమని బాగుంటుంది అని చెప్పేవారు. అక్కడ అరుణ్ సాగర్ గారు. తర్వాత అరుణ్ సాగర్ గారు అయితే ఇక నేను ఇబ్బందులు పడుతున్నానని TV9లో కూడా ఆఫర్ కూడా ఇప్పించాడు ఒక టైంలో. ఇక అక్కడ ఉండొచ్చు, ఎంతో కొంత జీతం ఇస్తారు అని చెప్పి. కానీ నేను ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అక్కడికి భీమ్ గారు, వర గారు, రమణ గారు అబ్బాయి, వీళ్ళందరూ వచ్చేవారు అనమాట. మన బ్రిమ్ రమణ గారు, బాపు రమణ గారు, వర గారు. నాకు వాళ్ళిద్దరంటే నాకు బాగా ఇదయ్యా. భీమ్ గారు అయితే అసలు నన్ను ఇడిచిపెట్టడం అట్లా ఇదిగా ఉంటాడు అనమాట. బాపు గారి శిష్యుడు. సరే ఇక అప్పుడు భాగవతం కోసం, నరకాసురుడు కోసం ఎదుగుతుంటే ఈ భీమ్ గారు ఉండి బాపు గారికి ఫోన్ చేశారు. ఏమండి, ఇక్కడ ఒక అజయ్ ఘోష్ అని ఒకడు ఉన్నాడు, మీరు చూస్తారు, ఎప్పుడు వస్తారు అని. నేను 2 రోజులు వస్తాను అనగానే ఫోన్ చేసి పంపించారు నన్ను అక్కడికి. ఫస్ట్ టైం బాబు గారిని చూడటం శంషాకిరణ్ గెస్ట్ హౌస్లో. ఆయన బాబు గారంటే ఈయన. అప్పుడు దాకా మనం ఏదైనా ఊదేయచ్చు, అది ఇది అని అనుకున్నాం. ఏం చేస్తున్నారు, ఇట్లా వర గారు మిస్ అయ్యేలా చేస్తున్నారయ్యా, దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను, ఇట్లా అంటే ఇంక చిన్న చిన్న చేస్తున్నాను చెప్పారు. ఇది చూసి డైలాగ్ చెప్పండి అని పేపర్ ఇచ్చాడు. తడారిపోతుంది, వణుకొస్తుంది. ఇదేంట్రా, నా మీద నాకు ఇది అవుతుంది, చెప్పలేకపోతున్నా, అసలు నాకు రాట్లా. ఆయన చూస్తే భయమా లేకపోతే ఏంటో తెలియట్లా. బాపు గారు, ఈయన బాపు గారు, అదే ఆ ఫీలింగ్. ఇది ఆయన గమనించి బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి అని అన్నాడు. వెళ్ళి కాసేపు కూర్చొని చదువుకొని అయ్యా చెబుతానని చెప్పా. బాగుంది, 3 గంటలకు ఒకసారి వస్తారా అని. వస్తానయ్యా అనగానే నేను దిగేసి వెళ్ళొస్తానయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతాను. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారు వచ్చి ఆగింది. ఏమడు చూస్తే ఈయన బాబు, ఎటు వెళ్ళాలి అని అన్నాడు. అయ్యా నేను యూసుఫ్ కూడా వెళ్ళాలి, వీళ్ళు ఏమైనా షూటింగ్కి వెళ్తున్నారు, యూసుఫ్ కూడా వెళ్ళాలి, ఎటు నుంచి ఇంటిబడి నడుచుకుంటూ వెళ్తాను. ఎక్కండి అని అన్నాడు. పిఆర్కే రాజు గారు, కెమెరామెన్ గారు. ఆయన ఉండి నేను పక్కన కార్లు ఎక్కడం లేదయ్యా, ఎక్కండి స్వామి అని అన్నారు. ఆయన రాజుగారు రండి ఎక్కండి అని అన్నాడు. ఇది తిప్పేసి నన్ను చెక్ పోస్ట్ దగ్గర హైదరాబాద్ బిర్యానీ సెంటర్ దగ్గర దించేసి 3 గంటలకి రండి అని అన్నాడు. వస్తానయ్యా అని అన్నా. 3 గంటలకు వెళ్ళానండి. వీళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత టక్క 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 కాస్ట్యూమ్ వాళ్ళందరూ వచ్చి గిర్మెంట్స్ పెట్టేసి మొత్తం వేసేసి కిరీటాలు పెట్టి మేకప్ వేసి రెడీ చేశారు. నాకేం అర్థం కావట్లా. ఈయన వచ్చాడు, కాసేపు బయటకు వచ్చి ప్రకాశ్రావు గారు చెప్పులు ఆ సైజ్ చేయించండి అని అన్నాడు. అయిన తర్వాత తీసేసిన తర్వాత పోకల భాస్కర్ మేనేజరు, జూన్లో మీ పరిస్థితి ఏంటండి, డేట్లు ఉన్నాయా? డేట్లు ఉండేదేం స్వామి, ఏం చేస్తున్నాం అనగానే నేను డేట్స్ పంపిస్తున్నాను రాసుకోండి కొంచెం అనగానే 18 రోజులు సార్, 18 రోజులు తీశాను నరకాసురుడు భాగవతంలో. అదంటే అక్కడి నుంచి మహా అజయ్ ఘోష్ అనేవాడు అప్పుడు టీవీలో. అప్పుడు ఎంట్రీ దొరికింది నాకు ఈటీవీలో. అంతే కదా, అంత పెద్ద సీరియల్లో నరకాసురుడు 18 రోజులు షూటింగ్, డబ్బులు వచ్చినాయి. ఏంది అప్పటికి ఎంత ఇచ్చారంటే 35,000 రూపాయలు ఇచ్చారు. ఊరి అమ్మ, నాకు మాటలు రావట్లే అసలు ఏంది. వరా గారిని అయితే అందుకే నేమ్ గారు కానీ వరా గారు కానీ నాకు చాలా ఇదండి అసలు. అంతే కదండి, దేవుళ్ళతో సమానం. ఆ తర్వాత అంటే ఇకను
సుమన్ గారు ఇక ఆయన ఆయన దాంట్లో పట్టుకున్నాడు ఇక ఈటీవీ సుమన్ గారు. ఆయన ఏ పౌరాణికం చేసింది నేనే. అవునండి. ఏంది దానిలో ఉండేవాడిని అసలు. ఆయన ఉన్నట్టుది అది వేరేగా ఉండేది మళ్ళా. ఏంది అట్లా అట్లా టీవీల్లో అజయ్ ఘోష్ గారు ఆర్టిస్ట్ ఇకను బాగా చూసుకోవటం. నేను ఈ సందర్భంగా అశోక్రావు గారు ఏదన్నా కెమెరా టెక్నిక్ ఇవన్నీ తెలుసుకున్నానంటే అశోక్రావు గారి దగ్గరే తెలుసుకున్నాను నేను. ఓకే. బి అశోక్రావు గారు అదే శివుడు వేషం వేసి కాదు కదా, ఆయన మన టీవీ అశోక్రావు గారు డైరెక్టర్ ఇవన్నీ సారీ. ఓకే. అశోక్ కుమార్ గారు అశోక్రావు గారు ఇద్దరు. ఏంది ఆయన చెప్పేవాడు ఇదయ్యా నేనంటే బాగా అభిమానం ఆయనకి. అట్లా నేను ఇదైతే ఇక టీవీ సీరియల్స్ మెల్లగా చేయటం. ఫుల్ లెంత్ ఇచ్చేవాళ్ళు కాదు, మనల్ని ఎట్ట బరాయించలేమనో లేకపోతే ఏందో తెలియదు, ఏదో 10 రోజులు అట్లా వర్కులు ఇచ్చేవాళ్ళు. ఇట్లా పని చేస్తున్నాను. ఇట్లా స్టూడియో కూడా మారేసింది. స్టూడియో ఎత్తేసి ఇంకో చోట పెడుతుంటే ఇక ఆశ్రయం పోయింది. ఇకను చిన్నగా రూములు అక్కడ ఎవరి దగ్గర జారటం, అది కట్టడం, డబ్బులు కట్టడం. ఇకనేమో సీరియల్స్ ఉండేవి కాదు, ఎక్కి ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో 5 రోజులు 6 రోజుల వరకు ఉండేది. మళ్ళీ పనులకి వెళ్ళటం, ఏదో పనికి వెళ్ళటం. ఏ పని చేసేవారండి? ఇక్కడైతే ఇక్కడ మన యూసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర అడ్డా ఉంటుంది కదా, అడ్డా దగ్గర నిలబడి పెయింట్ పనులకి వెళ్ళేవాడిని. మాదాపూర్లో చాలా ఈ బిల్డింగ్లు ఉండే. అసలు ఇప్పుడు ఆ బిల్డింగ్ పోయినాయి. అసలు బిల్డింగ్ అయితే నేను పెయింటింగ్ ఇంటే వేసేవాడిని. నేను అప్పుడప్పుడు పోయి చూసుకుందామని వెళ్తే అక్కడ అన్ని కొత్త బిల్డింగ్లు వచ్చేస్తాయి. ఈ బిల్డింగ్ వేసానా అని. ఏంది సీన్ అని ఒక ఆయన ఉండేవాడు మేస్త్రి, ఆయన తీసుకెళ్ళేవాడు పనికి. సాను టీవీలు అంటున్నావు, ఈ వేసాలు ఎత్తావు, నువ్వు తలగడ్డ గిలిగండు మొత్తం కట్టుకునేవాడు, ఎవడు గుర్తుపెట్టేవాడు కాదు. ఏంది పెట్టాడు, మధ్యాహ్నం అంత అన్నం పెట్టేవాడు. ఏంది అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పల్లెని మళ్ళీ ఏటపాలెం వెళ్ళేవాడిని. ఏటపాలెం వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న పని చేసుకుంటా ఎట్లా ఈ లోపల ఆమె అయితే ఇక నాకు ఒక టైంలో ఇసుగు పుట్టిందండి. ఇసుగు పుట్టి ఇకను వద్దులే ఇకను ఏదన్నా చూసుకోవటం బెటర్ అనుకుని ఈ అమ్మాయితో నా వల్ల కావట్లేదులే అమ్మాయి అంటే వెళ్ళిన తర్వాత తేల్చుకుంటురా, నువ్వు వెళ్ళి మళ్ళీ వెనక్కొత్తి ఇక్కడ వాళ్ళందరికీ సమాధానం చెప్పలేను. కరెక్ట్ కదా, పాపం ఆవిడకి ఇబ్బంది కదా. ఓవర్క ఇదవుతుంటావు, రకరకాలుగా అనుకుంటున్నాను. ఏందనుకున్నా పౌడాడా పిల్లకాయలు నేను చూసుకుంటా. గ్రేట్ అండి. పిల్లకాయలు నేను చూసుకుంటాను. అమ్మాయి పనులకు వెళ్ళటం ఇవన్నీ చేసేదండి. చేసేది. పిల్లల్ని చదివించారా? చదివాం. నిజంగా అదొక్కటేనండి నాకు. పిల్లలు ఎట్లాంటి దురలవాట్లు కానీ ఎట్లాంటి అల్లరిచల వ్యవహారం కానీ లేదండి. అంటే కష్టాలు చూస్తే పెరిగారు. అవన్నీ బాగా గుర్తున్నాయి. చంద్రశేఖరాచార్య అనేవాడు, భగత్ సింగ్ అనేవాడు అట్లానే చదువుకున్నారు. చదువుకొని ఆవిడేనండి కష్టపడి చదువుతాం. ఆమె చదివించిందండి. పిల్లకాయలు అసలు అయితే తన్ని చదివించేది. మన చిన్నప్పుడు ఉండే చూసే కోటి కాళ్ళు కట్టేసి పడేయటం ఇవన్నీ చేసేది. అట్లా చేసేది. ఆ తర్వాత నాకు వచ్చిన తర్వాత చెప్పేవాళ్ళు పిల్లకాయలు. ఇప్పుడు చెబుతున్నారు ఎట్ట హింసలు పెట్టింది అనేది కూడా ఆమె. ఏంది ఇట్లా చేసేది అయ్యి, అసలు మీకేం తెలుసు, అసలు బడికి వెళ్ళకపోతే చాలా ఇది చేసేది, అసలు కొట్టుకుంటా తీసుకెళ్ళేది. ఇవన్నీ నిజంగా. కానీ ఆవిడకి మీరు చాలా రుణపడి ఉన్నానండి. రుణపడి ఉన్నాను కాబట్టి ఇప్పటికీ నన్ను అసలు లెక్క లేకుండా మాట్లాడింది అయినా పడి ఉంటాయి. ఎందుకంటే తప్పదు నాకు. ఏంది నేను అంటే నేను అనేవాడిని, నేను నువ్వు బతికిచ్చేది ఏందా, ఓరక నువ్వేది చేసేది శాఖరే ఓరక చేస్తున్నాడంట. ఎవడు చేయట్లేదు, వెళ్ళం పెట్టలేదు, ఎవడు పోషించట్లేదు. ఏంది నేను చేస్తున్నానంట. నువ్వు పక్కనుండో 2 ఎకరాలు శనగ వేసుకుంటా, నేను పిల్లకాయల నుంచి చేసుకుంటా, నువ్వేం చేసేది పా అని అంత ఆత్మస్థైర్యం గల పిల్ల. నాకు అదృష్టం అన్నాడు ఆ పిల్లలు. కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే స్నేహితులేనండి, అందరు స్నేహితులు, మంచి స్నేహితులు. లేకపోతే మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించాయి కదా. పృథ్వీవర్మ గారు సీతామహాలక్ష్మి సీరియల్లో పృథ్వీవర్మ గారు ఏదో చిన్న వేషం అనుకున్నదల్లా నేను పెద్ద విలన్ అయిపోయి దాంట్లో రోజుకి 500 ఇచ్చేవాళ్ళు. ఒక రోజున షూటింగ్ రోజున చెంచురెడ్డి గారు, కామాక్షి చెంచురెడ్డి గారు, ఆయన నేను షూటింగ్ నుంచి వెళ్తుంటే అన్నం పొట్లం ఇచ్చేవాడు. రే తింటా, మళ్ళీ ఆడ తింటాను అని చెప్పేసి. షూటింగ్ అయిపోతుంటే ఇడు ఆడ తింటాడేమో అని చెప్పేసి ఆయన చేసి రై అని ఇచ్చేవాడు నాకు. ఎప్పుడైనా కావాలి నుంచి వస్తుంటే చందన స్టూడియోలో ఉంటే చెంచురెడ్డి గారు వచ్చారనగా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అండి. అసిస్టెంట్ డైరెక్టర్లు, పాత నీళ్ళు కొంచెం ప్రతి ఒడి జేబులు అంతంత పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా ఒక చందన స్టూడియో అనేది ఆ జీవితం ఒక అద్భుతం అండి. అసలు
మధ్యాహ్నం వెళ్తే అన్నం దొరికిద్ది అక్కడ అని చాలా మంది వచ్చి తినేవారండి. ఓకే. ఫస్ట్ కదండి ఎవడెవడు ఎన్ని బాధలు పడతాడో అందరికీ బాధలే కదండి. అది ఇప్పుడు మీరంటే సక్సెస్ అయ్యారు, ఎన్ని బాధలు పడ్డా కానీ అసలు సక్సెస్ అన్నదే లేకుండా ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవునండి. అదే ఆయన జగ్గరాజు గారు ఎవరు అనేవారు, ఏమయ్యా నాకు ఒక మాట చెప్తా, నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఉంటుంది. చెత్తన సర్కిల్లోకి వెళ్ళ మాకు ఎప్పుడు కూడా ఎంచుకో, మనం ఎక్కడ ఉంటున్నాం ఏందనేది చూసుకో. అంబక్ సర్కిల్ ఏందనుకో, నీకు తెలియకుండా పెద్ద అంబక్ అయిపోతావు, తీరా చూసుకుంటే చీకటి ఉంటుంది, ఎందుకు పనికి రాకుండా పోతావు అనేవాడు జగ్గరాజు గారు. కానీ అలాగే ఎవరు సెలెక్ట్ చేసుకోగలరు? అదేగా ఇప్పుడు మన యోగం బాగుంటే మంచి వాళ్ళు దొరుకుతారు, ప్రయాణంలో తెలిసిద్ది మనుషులు ఎట్లాంటి వాళ్ళు అని. అంతే కదా. అట్లా నాకైతే ఆ చందన స్టూడియోలో నేను నిజంగా వీళ్ళందరూ రావడం, వీళ్ళందరూ సాయంత్రం వచ్చేసరికి కలకల్లాడుతూ ఉండేది. ఏంది కొంచెం అవి పుచ్చుకునేవాళ్ళు, ఏంది అదంతా వ్యవహారం పుచ్చుకున్నా కానీ ఎక్స్ట్రా మాటలు ఉంటాయి అంటే అది కాదండి, ఉపయోగపడే మాటలు. సమాజం గురించి, సాహిత్యం గురించి, ఆటల గురించి, పాటలు గీటల గురించి, ఇట్లా అన్నిటి గురించి మాట్లాడుకునేవాళ్ళు అండి. భలేగుండేది అసలు. అవును, ఇంట్లో వచ్చేవాళ్ళు అనమాట అక్కడికి సాయంత్రం పూట. నాళ్ళు చూసి ఏం ఘోషో ఏం సంగతే అనేవాళ్ళు. ఘోష్కి ఏదైనా చూడాలా మంచిదే, ఏం చేద్దాం చెప్పుకూడదు ఎవరికన్నా ఆళ్ళు అనుకునేవాళ్ళు. ఎక్కడికన్నా వేషం పంపిస్తే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు మురళికి, చంద్ర మురళికి, ఆడెవడో పంపించావు భలే చెప్పాడు డైలాగులోడు, చూద్దాం ఈసారి మంచి వేషం చూద్దాం అంటే పంపించినోడికి పేరు వచ్చేది. అంటే మనం ఆకలి మీద ఉండాం, కసి మీద ఉండాం, ఒక వేషం దొరికితే చాలు అనుకునేవాళ్ళం. అవునండి. అట్లా చాలా మంది అండి అసలు. ఇప్పుడు ఇదంతా ఈ వాతావరణం ఇలా జరుగుతున్న టైంలో అసలు మిమ్మల్ని సినిమాల్లోకి ఎవరు లాగారండి? ఇట్లా చేస్తుంటే వీళ్ళందరూ అనేవాళ్ళు టీవీలో, నీ ఫేస్ ఇది కాదయ్యా, నువ్వు సినిమాలు ట్రై చేయవా, సినిమాలు ట్రై చేయవా అని. సినిమాలు ట్రై చేయాలంటే మనకి ఏం సర్కిల్ ఉంది, మనకి ఏముంది, ఏముండేది కాదు. ఆ టైంలో అంటే ప్రస్థానం సినిమా దేవాకట్ట గారిది. వల్లభనేని గొల్లపాలెం అని మా ఊరు అవతల ప్రొడ్యూసర్స్, వల్లభనేని వాసు మాస్టర్ గారని ఆయన ప్రొడ్యూసర్స్ అనమాట. ఓకే. ఆ వల్లభనేని వాసు అని ఆయన మా ఊళ్ళో స్కూల్లో తెలుగు లెక్చరర్. మా వాడు పెద్దోడు అంటే మహా ఇష్టం. ఆయన ఇక్కడ మొత్తం ఇన్ఛార్జిగా వాళ్ళు అమెరికాలో ఉంటే ఈయన మొత్తం ఇవన్నీ చూసేది ఈయన వాసు గారు. ఆయన అజయ్ ఘోష్ ఒకడు ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఇల్లు ఉంటే మాట్లాడి నన్ను పెట్టుకొని పిలిపించాడు. దేవకట్ట పని చేసి మా ఊరయ్య ఏదైనా వేషం చూడు దేవా అని అంటే అప్పుడు దాంట్లో గౌడ్ అని వేషం ఇచ్చాడు. అది మంచి సినిమా, భలే ఆడినట్టుగా అందరూ బాగా ఇదేవాళ్ళం. అవును. అట్లా అది ఆ సినిమా ఒకటి. దాని తర్వాత ఈయన రాజమౌళి గారు నాన్నగారు విజేంద్ర ప్రసాద్ ఆయన ఒక సినిమా చేస్తుంటే విలన్ కోసం చంద్రశేఖర్ ఆజాద్ ఎవడన్నా ఉన్నాడా అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకెళ్లి పరిచయం చేశారు. అది మన రైటర్ చంద్రశేఖర్. సీరియల్స్ అయ్యి చేస్తున్నాడు అనగానే ఇక ఆయన ఒక వారం 10 రోజులు నన్ను ఆడిషన్ చేసి ఆయన ఒక సినిమా చేశారు. పూరి జగన్నాథ్ గారు అబ్బాయి హీరో అప్పట్లో. ఏంది నేను సుప్రీత్ విలన్లో. అందులో ఓ 10 రోజులు షూటింగ్ జరిగింది, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అది ఎందుకు ఆపేశారు. దీంతో ఈ రాజన్నలో పిలిచి ఆయన వేషం ఇచ్చారు. అదే నాగార్జున వాళ్ళు చేశారు. రాజన్నలో వేషం ఇప్పించారనమాట. అట్లా చిన్నగా చేసుకుంటూ మళ్ళీ మామూలు సీరియళ్ళు ఇట్లా చేసుకుంటా వీళ్ళు ఏమంటారు, నువ్వు సినిమాలు ట్రై చేసి సినిమాల తర్వాత బాబు నాకు గడవట్లేదురా నాయన ఇదంటే ఆ టైంలో అంటే పూరి జగన్నాథ్ గారు ఇది జ్యోతిలక్ష్మి కోసం ఎతుకుతుంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్లు చూసి వీళ్ళు మాట్లాడుకుని ఫోటోలు చూసి నాకు పిలిపించేసి, అప్పుడు కూడా వాళ్ళేనండి నిజంగా మిరాక్ అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నాడు. అతను అసలు దీనికంటే ముందు అసలు నన్ను సత్య 2కి విలన్గా తీసుకున్నారు. సత్య 2కి ఓ 15 రోజులు ఆడిషన్ చేసి మొత్తం విలన్గా అని చెప్పేసి ఇంకా అబ్బో మామూలుగా కాదు. నేను ఇక్కడ అక్కడ పరిచయం అనమాట. వీళ్ళంతా మిరాక్ గారు అని ఒక రైటరు, వీళ్ళంతా తీసుకుని మనం 2 రోజులు ఆగిన తర్వాత అబ్బాయి క్యాన్సిల్ చేసామనగానే ఇదేంద్రయ్యా మీరు వీళ్ళని అన్నారు అది అన్నారు వాళ్ళకి. నేను వస్తానండి బాంబేకి, నా డబ్బులు పెట్టుకుని వస్తానండి ఎట్టగొట్ట అంటే అక్కడ వాళ్ళతో పోతున్నారు గురువు గారు బాస్ అని చెప్పారు. అక్కడ ఈ మిరాక్ అనే అతను చిన్న సినిమా చేసుకున్నాడండి. ఆ సినిమాలో నేను విలన్గా చేశా. అది ఎడిటింగ్లో పూరి జగన్నాథ్ గారి అసోసియేటు జానీ అని చెప్పేసి ఆ కుర్రోడు ఇంకొక అతను
చూసి ఇతను ఎవరు బాగున్నాడు గుండె అతను అంటే బాస్ పెద్ద బాస్ సినిమాలో చేయాల్సింది వర్మ గారి సినిమాలో చేయాల్సి. అంటేను ఫోటోలు తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళి ఆయన చూపించి పిలిపించండి అన్నాడు. వెళ్ళాను. వెళ్ళటంతోనే ఓకే అజయ్ మనం కలుద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో చేయించేసి ఇది చేశారు. కథ కూడా చెప్పలేదు. ఈ లోపల మా నాన్న చనిపోయాడు 2015 ఫిబ్రవరి 14 తారీఖు. ఏంది ఆయన కోమాలో ఉన్నాడు. నేను పోయేసి దీనికోసం వెయిటింగ్ అనమాట. నాకు వేషం ఇస్తారా లేదా అనేది. వచ్చాను. ఆ రోజు ఫోన్ చేసి మీరే విలన్గా ఇదయ్యారండి, వచ్చి ఒకసారి వస్తే కథ చెప్తారు మీకు అనగానే నేను మా నాన్న చెవు దగ్గరికి వెళ్ళి నాన్న ఒక పెద్ద డైరెక్టర్ మంచి వేషం ఇస్తున్నాడు, నిలబడగలుగుతాను, అందరిని బాగా చూసుకుంటాను చెవులు చెప్పి నేను అద్దెకుండి ఇంటి దగ్గరికి వచ్చాను. చచ్చిపోయాడు ఆయన. ఏంది ఇక నువ్వు కథ చెప్పడానికి రమ్మన్న రోజున నేను వెళ్ళలేకపోయా, ఇక్కడ రాలేకపోయా. సరే తర్వాత వెళ్తే ఇక నువ్వు కబురు చెప్పారా మరి ఇలా మీ నాన్నగారు పోయారు? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మార్చి అనుకుంటా, మార్చి 22వ తారీఖు అనుకుంటా వచ్చాను. వచ్చి కథ చెప్తానంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళా. అజయ్ రేపు చెప్పుకుందాం అంటే అయ్యా రేపు నాందే సంస్మరణ సభ పార్టీ వాళ్ళు చేస్తున్నాం. అవునా వెళ్ళిపోయి పర్లేదు వెళ్ళి అన్నాడు. నాకు కథ తెలియదు. షూటింగ్కి వచ్చానండి డైరెక్ట్గా డాక్ హౌస్కి. ఏంటో తెలియదు, కథ తెలియదు, ఏం తెలియదు. వీళ్ళనన్నారు అది అన్నారు, డ్రెస్ వేసారు అన్నీ వేసారు. అజయ్ అని చెప్పేసి ఒక్క 5 నిమిషాల్లో నిజంగా పూరి గారు కథ మొత్తం చెప్పాడండి. క్యారెక్టర్ చెప్పాడు. చూస్తావా సీన్ పేపర్ అన్నాడు. చూశాను. చేద్దామా అన్నాడు. చేసేద్దాం. వరకు చూస్తారు కావాలనుకున్నా. టక్క చేయగలి. ఓకే ఓకే అన్నాడు. పూరి ఇదేంది వరకు చూద్దామని చెప్పేసి ఓకే అంటాడు. మానిటరింగ్ కాదు, ఓకే ఓకే అయిపోయింది. ఇక అక్కడి నుంచి కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడి ఉంటే నేను ఇట్లా చేసిన తర్వాత ఆ మానిటర్ చూడడానికి అక్కడికి వచ్చా. వస్తా పూరి గారు అన్నాడు. ఎరగదీస్తున్నాడు వెళ్ళను అని ఆ మాట అన్నాడండి. కళ్యాణ్ గారు అయితే రే బాగా చేసుకోండు ఫ్యూచర్ ఉంటుందని భుజం తట్టి కళ్యాణ్ గారు. దాని తర్వాత పూరి గారు వెళ్ళనని మంచి పేరు వచ్చింది. మరి సరిగా ఆడిన ఆడకపోయినా ఒక ముద్ర అయితే పడింది నా మీద. పూరి క్యాంపు అదే పాపులర్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఇక అందరు కూడా పౌలు చేయటం వీళ్ళందరూ చెబుతుంటే నాగబాబు గారు అయితే మన పూరి గారితో మంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేవరా అని చెప్పేసి అన్నారని. నేను రూమ్లో అన్నం వండుకుంటున్నా. ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అన్నాడు పూరి గారు. రూమ్లో అన్నం వండుకుంటున్నానండి. ఇప్పుడే మంచి కాంప్లిమెంట్ చెప్పాడు నాగబాబు గారు, నీకు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు, ఎయిర్పోర్ట్లో కలిసాను, థ్యాంక్స్ అయ్యా అని చెప్పాను. ఇక అందరు చెప్పడంతోనే అమ్మాయి కష్టాలని తీరిపోతాయి, ఎక్కేసామరా బాబు అనుకున్నాం. 1.5 సంవత్సరం దాకా ఎవరు పిలవలేదండి. జ్యోతిలక్ష్మి వచ్చాక చప్పడిపోయినాయి. ఇటు ఇందరూ ఎవడు పిలవట్లేదు. ఆయనైతే ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. మళ్ళీ సీరియల్స్కి వెళ్తామా, ఇక మళ్ళీ పోతేనే సీరియల్స్ పోతేనే అశోక్రావు పడక్కడే ఎక్కావు, సినిమా వచ్చింది, నువ్వు డ్రామాకు నువ్వు మళ్ళా అని అన్నారు. నాకు ఇబ్బంది అయిపోతుంది అసలు మామూలుగా అట్లా. గడవాలి కదా, రోజు గడవాలి, నెల గడవాలి. ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఆ టైంలో మళ్ళీ పూరి గారి దగ్గరికి వెళ్ళి ఎవరినన్నా కొంచెం చెప్పండి అని అడుగుదాం. పుట్టినరోజుకి వెళ్ళి ఏం పర్లేదు, ఫ్యూచర్ ఉంటుంది నీకు, ఏం కాదు, ఇక నుంచి నేను చూసి క్యారెక్టర్లు రాసుకుంటారు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టు అట్టనే అట్లా ప్రయాణం బిగినిందండి. మరి ఏడాది ప్రయాణం బాగానే ఉంది. ఈ ఏడాది పడ్డ ఇది మామూలు వ్యవహారం కదా అసలు. నా కుటుంబం ఎందుకు అవన్నీ భలే మామూలు కదండి అసలు చెప్పుకుంటే. ఇక అక్కడి నుంచండి తర్వాత ఇక అదే టైంలో విచారణ తమిళ్లో వెట్రిమారణ. అది చూసిన తర్వాత అది చూసి పిలిపించాడు ఈయన సుకుమార్ గారు దీనికోసం, మన రంగస్థలం కోసం. అవునా? అతను ఉన్నాడు ఒక అతను పిలవండి అని చెప్పేసి తీసుకెళ్ళి పిలిపిస్తే అప్పుడు మాట్లాడడం నాకు ఒక 10 నిమిషాల్లో 5-6 నిమిషాలు దీని గురించే మాట్లాడాడు సుకుమార్ గారు. అప్పుడు అది చూసిన తర్వాత ఇక మాట్లాడి ఇక ఆడిషన్స్ తమిళంలో వచ్చింది మీకు. అది రన్ రాజా రన్ అని ఒక సినిమా చేశా, యువి క్రియేషన్ వాళ్ళు, యువి క్రియేషన్స్ వాళ్ళు. ఆ సంపత్ గారు, సుజిత్ డైరెక్టర్. దాంట్లో సంపత్ గారు ఉన్నారు కదా, విలన్ చేస్తారు. అవును. ఆయన మేనేజర్ చలపతి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నన్ను ఆయన నాకు మీరు తమిళ్లో చేస్తారా అని అన్నాడు. చేస్తానండి, మామూలుగా అడుగుతున్నారు కదా అనుకున్నాను నేను.
ఏంది తన ఫోటోలు గిట్టోలు తీసుకున్నాడు ఆయన, సర్లే ఏదో అనుకుంటున్నాం, మన పని మనం చేసుకుని వచ్చాం. తర్వాత ఇక ఈ ఒక 2 నెలల తర్వాత ఫోన్ వచ్చింది. ఒకసారి చెన్నై వస్తారా, నేను చలపతిని అని అన్నాడు. ఏ చలపతి, నాకు మర్చిపోయాను నిజంగా. ఎవరు చలపతి అంటున్నాడు, నాకేం అర్థం చలపతి అలాగే మాట్లాడతాడు అనగానే, ఏంటి సార్ ఎవరు, ఏంటి మర్చిపోయారు అప్పుడే అని అన్నాడు. అమ్మా ఇది ఎవడు ఆయన అంటే, నేనండి రండి రాశారని. సార్ 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 నాన్న అనేసి అనగానే, ఒకసారి వెట్రిమారన్ ఎవరండి అని. వెట్రిమారన్ తెలీదా? అయ్యో మీరేమనుకో, అమ్మా ఎవడు మనకు తెలియదు, మీకు హైదరాబాదే సరిగ్గా తెలియదు. వెట్రిమారన్ నేషనల్ డైరెక్టర్ అండి, ఆడుగళ్ళం పొల్లాదు అని. ఆడుగళ్ళం పొల్లాదు అని. సరేలే సార్, నేను చిన్న సీరియల్ చేసుకుంటున్నానండి, 2 రోజులు ఆగిన తర్వాత వస్తాను, అవగానే మీరు రండి అని అన్నాడు. సరే ఇక్కడ అయిపోయింది. ఫోన్ చేశా, సార్ ఎప్పుడు రమ్మంటారని. రేపు బయలుదేరుతారా అని అన్నాడు. బయలుదేరుతానండి అని. సార్ నాకు ఇక్కడైతే ఇది ఉంటుందండి, చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది, 5 గంటలకి, ఇక్కడ 4 గంటలు 3 గంటలు ఎంత ఉంటుంది, దానికి వస్తాం. దానికి ఎందుకు పని చేయండి, నడుచుకుంటూ వస్తారా అని అన్నాడు. ఇదేంట్రెస్ నడుచుకుని వచ్చేది, చలుపుతూ అలాగే మాట్లాడతాడు, నడుచుకుని వస్తానంటాడు. అదేం సార్ అంటే, లేకపోతే ట్రైన్కి ఏంటి అని అన్నాడు. దేనికి రమ్మంటాడు. సరే అంటే, బస్సులు ఇక్కడి నుంచి బస్సులు ఉంటాయి ఉండవనండి అని. అయ్యో అండవే, నేను ఫ్లైట్ వేస్తున్నాను, ఫ్లైట్కి రండి అని అన్నాడు. ఈ మానవం అంటే ఎందుకు తెలియదు మనకి. టికెట్ వేసాడు, అది పంపించాడు. ఏంది మనకు అప్పుడు వాట్సాప్ గీట్సాప్ లేవు. ఏంది అది పక్కన మా రూమ్ పక్కన ఉన్నాడు, వాడికి వచ్చింది. దాన్ని తీసుకుని వచ్చి ప్రింట్ తీసి వెళ్ళా, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళా. మిమ్మల్ని చాలా విచిత్రంగా చూసి ఉంటారు. ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లే అసలు నాకు. తీసుకెళ్ళి ఒక ఆయన కనుగొంది, సార్ ఇది అంటే తీసుకెళ్ళి ఆ టికెట్ ఇచ్చారు. లోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్ వెళ్ళాను. నూజువీడైనండి ఆయన, పెద్ద ఆయన, ఒక ఆయన గుర్తుపెట్టాడు. మీరు సీరియల్స్లో చేస్తారు కదా. అవునండి చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను? చెన్నై వెళ్తాను సార్. నాకు మీకు పెద్ద ఆయన మీరు నాకు ఏం కనపడదు, నాకు తెలియదండి, విమానం ఎక్కలు కూడా తెలియదు, టికెట్ ఇవ్వండి, ఏ ఫ్లైట్గా నేను కూడా చెన్నై రండి అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అయ్యా నిజంగా అసలు మామూలుగా కాదు అసలు. అట్లా తీసుకెళ్ళిన తర్వాత చెన్నైలో దిగిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళాను. వచ్చాడా ఎయిర్పోర్ట్? మద్రాస్ కాఫీ అని ఒకటి ఉంటుంది, అక్కడ నిలబడమన్నాడు. ఏంది నాది బొడ్డు ఫోను, నా పని చేయట్లేదు అసలు. అమ్మా ఎట్టా అయినా అంటే వచ్చాడయ్యా, వచ్చి ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడెక్కడ ఆళ్వత్తూరు అని ఏయో స్లమ్ములో గిమ్ములో పోయింది. అక్కడ బాగుందని వెట్రిమారన్ గారి ఆఫీసు. సహజంగా ఆఫీస్ అంటే బంజారా హిల్స్ ఇట్లా చూస్తాం కదా, అదేది మామూలుగా డాబా లాగా ఉంది ఇళ్ళ మధ్య. వెళ్ళంగానే ఆయన వెట్రిమారన్ అనే సంగతి మనకు తెలియదు. ఆయన ఉన్నాడు, కాసేపు కూర్చోబెట్టారు. పోలీసుల గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. మేము పడి ఉండం పోలీసులు, మా నాన్న వీళ్ళందరినీ రేతిరిపొడి తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా. ఇతను సరిపోతాడు అనుకుని ఓకే జే నాన్న వెట్రిమారన్ ఇప్పుడు దాకా మాట్లాడాడు వెట్రిమారన్ నాయన అనుకున్నా. తర్వాత చూస్తే ఇక షూటింగ్ స్టార్ట్ అయింది. అది అక్కడి నుంచి 28 రోజులు చేశానండి. అదే భలే నేర్చుకున్నానండి ఆయన దగ్గర. మంచి డైరెక్టర్ కదా, నేర్చుకున్నాను. అక్కడే మన సముద్రకని గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి ఆయన షూటింగ్లకి. వాళ్ళే పనులు చేస్తా, వాళ్ళే అదొక రకంగా ఉండేదండి అసలు. అవును, అందరూ లేబర్లో పని చేస్తారు అక్కడ అసలు. ఏంది అట్లా అది రిలీజ్ అయింది అక్కడ. అక్కడ దీంతో ఈయన ఇక్కడ చూశాడు. ఈయన చూసిన తర్వాత ఇకను రంగస్థలం బయటకు వచ్చిన తర్వాత వీడొకడు ఉన్నాడు అనేది ఇండస్ట్రీకి తెలిసిపోయింది. అవును, నేను రంగస్థలం చూస్తే మిమ్మల్ని బాగా అరే భలే మంచి యాక్టరు అయిన తర్వాత ఇక అక్కడి నుంచి రంగస్థలం ఆ క్యారెక్టర్ అన్నది మీరు సింపుల్గా చాలా సింపుల్గా తేల్చి చెప్పారు. కానీ అసలు అది మీ కెరీర్ని మార్చింది. రామ్ చరణ్ గారికి చాలా ప్రెస్టేజియస్ హిట్. అవును అవును. సుకుమార్ కి రామ్ చరణ్ గారి కాంబినేషన్ కి అదొక ల్యాండ్ మార్క్ ఆ సినిమా. అసలు ఆ క్యారెక్టర్ అది ఆ ప్రయాణం ఎలా జరిగిందండి సుకుమార్తో? సుకుమార్ కూడా చాలా విచిత్రమైన డైరెక్టర్. అసలు ఇంకోటి, ఆయన దగ్గర పాస్ అయినోడు ప్రపంచంలో ఎక్కడేం చేస్తారు, ఎక్కడైనా అంతే. అట్లాంటోడు అసలు అట్లాంటోడికి నేను నచ్చడం నా అదృష్టం ఉండే.
అంటే ఆయన చెప్పే క్యారెక్టర్లన్నీ కూడా నేను సమాజంలో చూసేయి, అవును. నేను ఆకలింపు చేసుకున్నాయి. నాకు బాగా వాళ్ళతో ఎంతో ర్యాప్ అవుట్ ఉంది వాళ్ళతో. ఉమ్. ఏంది అటువంటి మనుషులు ఉండరు. ఆయన చెప్పడంతో నేను చేయటం తినదే ఇది 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 ఇట్లా ఉండను. అసలు పుష్పాలు అయితే అది విచిత్రంగా ఉంటుందండి. అబ్బా! సుకుమార్ అనేవాడు నిజంగా అసలు నాయన అసలు మామూలుడు కాదండి ఆయన అసలు. అసలు తెల్లారు అసలు మీకు రంగస్థలం కంటే పుష్ప చెబుతుండే ఒక సీన్. అయ్యో ఎంత మాట. 3 గంటలు తెల్లారుజాము 3 గంటలు అయిందండి. ఉమ్. పటాన్ చెరువు మామిడి తోట మంచు పడుతుంది, వణికిపోతున్నారు ఎవరికళ్ళు తెలిసిన. నాకా కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చి అప్పటికే ఇదైనా వణికిపోతున్నా నేను. అసలు దానికి పెద్ద కథ ఉందండి. అసలు నా లైఫ్లో పుష్ప గురించి ఒక చిన్న ఇది రాయించండి, చిన్న పుస్తకం రాసి తెచ్చుకోవచ్చు. ఏంది కుంపట్లు పెట్టారు ఎవరికాళ్ళు తెలిసిన. అర్జున్ గారికి ఒక కుంపటి, నాకు ఒక కుంపటి. నన్ను అయితే ఒక టెంట్లో కూర్చోబెట్టారు నన్ను. అదే కరోనా వచ్చి తగ్గిందని అప్పుడు టెంట్లో కూర్చోబెట్టి నన్ను ఎంత కేరో తెలిసిన. నిజంగా మైత్రి వాళ్ళు ఏంది అంతే. అసలు కూర్చోబెట్టి నన్ను చేసి ఆ షాట్ ఒకటి పడితే 200-300 మంది పార్టీ సీను అందరు ఉన్నారు. ఈ సంకటి గింకటి కలుపుకుంటా ఓ పక్కన చికెను మటను ఇవన్నీ ఉండాలి. 3 సల్లబడిపోయినాయి అవన్నీ తీసుకుంటా ఉంటా పక్కన అర్జును. ఆ షాట్ అండి తింటా అంటే నేను తింటా రా అనే అట నువ్వు పోయి అడిగిపో, నువ్వు వెళ్ళి అడుగు ఆయన. అది లేదు అసలు. నేను చేస్తున్న తర్వాత ఇది కదా నాకు కావాల్సిందే, ఇది ఇది అంట వచ్చేసాడు ఈయన. నాయన ఇదేం కరోనా, ఏముంది కరోనా, నువ్వు అసలు బీపీలో ఉంది, నువ్వు అసలు మామూలుడుగా అంత ఇది వచ్చింది అనమాట ఆయనకి. అంటే ఆయన అనుకున్న క్యారెక్టర్కి నేనే అడుగు అన్నదానికి ఆయన మామూలుగా ఇంప్రెస్ అయిపోవాలి అసలు. ఆ ఫైనల్గా ఆయన అన్నాడు మాట నాతో, నేను ఏ సినిమా చేసి నువ్వు లేకుండా సినిమా చేయను అని అన్నాడు. అంతకంటే నాకేం కావాలి. ఇంకా అంతకన్నా ఏంటి అసలు. ఎక్కడ వేటపాలని రోజులు గాలివుడ్ అని పెంచుకున్న మనిషి సుకుమార్ లాంటి డైరెక్టర్ అవతల వెట్రిమారన్ తర్వాత ఏమన్నా 2-3 సినిమాలకు పిలిచాడు. అయినా కానీ ఇక్కడ ఖాళీ లేదు నాకు. ఏంది వెళ్ళలేకపోయా. నన్ను కూడా పోయి కలిసి ఆఖరికి మొన్న విడుదలకి కూడా పిలిచాడు. విడుదలకి నాకేమన్నా ఇక్కడ డేట్లు లేవు. ఏమనుకుంటున్నాడు ఏమని పోయి ఇట్లా కుదరలేదు. పర్లే అజయ్ ఓకే ఓకే నువ్వు పోషన్ నేను నన్ను ఇలా పోషన్ ఇరికాను ఇంకా తెలుగులా పాపం అని చెప్పేసి అనేసి. అది పుష్పలో అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అవన్నీ మీకు ఎట్లా అండి? నిజంగా నాకు రామ్ చరణ్ గారితో నాకు బాగా ఇది ఉంటుంది. నన్ను బాగా అర్థం చేసుకున్నాడు, బాగా ఇదిగా ఉంది అసలు. ఏంటి అర్థం చేసుకున్నాడు మిమ్మల్ని? అంటే నటుడిగా బాగా నన్ను బాగా ఇది చేసేవాడు, రిసీవ్ చేసుకునేవాడు. ఆ చనువు ఉండేది ఆయన దగ్గర. ఏంది వచ్చిన నేను పలకపోయినా అంటే నమస్తే అని నేను వెళ్ళిపోతుంటాడు. అసలు చిట్టి బాబు గారిని చూస్తారు తప్పితే మెగాస్టార్ గారి అబ్బాయి లాగా చూడరు సెట్లో. అట్లా 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 మోల్డ్ అయిపోయాడు తెలిసిన. సరే ఇక్కడికి రాగాలి ఈయన పరిస్థితి ఏంటో మనకు తెలియదు, ఈయన ఎట్లుంటాడో తెలియదు, ఈయన సీరియస్సా లేకపోతే ఏందో తెలియదు. ఫస్ట్ రోజు జీపులో పక్కన కూర్చున్నాడు డ్రైవర్ సీట్లో, నేను అట్లా కూర్చొని ఉండ, లైటింగ్ చేస్తున్నారు. చేయనన్నారంట అన్నది. అయ్యా అది కొంచెం మీరు చేయకపోతే డిసప్పాయింట్ అయ్యామండి నేను అన్నాను. అది లేదయ్యా చేద్దాం. సుక్కు నాకు ఖర్చు పెట్టేటప్పుడు కొండారెడ్డి మీరే థ్యాంక్స్ అయ్యా అది కొంచెం చేస్తానన్నా చేయండి బాగా అని. అక్కడి నుంచి నన్ను ఒకసారి అయితే చాలా తర్వాత మంచి ఆర్టిస్ట్తో చేస్తున్నానని ఫీల్ వస్తుంది ఘోష్ అన్నాను. ఇట్లాంటి మాటలు ప్లస్ నేను లేని పరోక్షంలో ఓ ఫంక్షన్లో కానీ నేను లేకపోతే నా గురించి మాట్లాడడం ఆయన. నేను ఈ మధ్యకాలంలో మంచి ఆర్టిస్ట్ని చూస్తున్నాను, రానున్న కాలంలో పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అజయ్ ఘోష్ అని చెప్పడం అవన్నీ బాగా దగ్గరగా ఇదైపోయాడు. నన్ను అయ్యా అని పిలుస్తుంటే ఎంత ఇదిగా ఉంటుందో నాకు. నా ఇదే అది. నేను సార్ అది సార్ నేను అనలేను, అయ్యా అని పిలుస్తాను. నాకు ఎంత ఇదిగా ఉంది తెలిసిన అయ్యా అని పిలుస్తుంటే నాకు నచ్చారండి అంటాం. అట్లా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న
ఒక అద్భుతమైన వ్యక్తి అండి. నాకు అంటే సుకుమార్ అనే వ్యక్తి నా జీవితంలో అతను గురువో దైవమో తెలియదండి. నా జీవితాన్ని శివుడు ఆరోపణలు వచ్చాడని తెలియదు నాకు. నా జీవితాన్ని మార్చాడండి. ఇక నేను అయిపోయాను, ఇక లేదు, ఇక నా జీవితం ఎండ్ అయిపోయింది అనుకున్న టైంలో, నేను చెయ్యను అనుకున్న టైంలో ఒక్క అరగంట నాతో ఫోన్లో మాట్లాడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానండి. మారేడుమల్లి వెళ్ళిపోయా. అస్సలు వద్దురా బాబు, నాకు పెట్టమంటారు నాయన, నేను చేయలేనయ్యా, నాకు దండం పెడతాను. శ్రీమాన్ గారు, అందరు లక్కీ గారు, వీళ్ళందరూ ఫోన్ చేసిన ఆయన నిన్నే అడుగుతున్నాడయ్యా. ఎందుకు వద్దన్నారు మీరు? కరోనా వచ్చిన తర్వాత బాగా భయపడిపోయానండి. వీక్ అయిపోయిన మనిషిని. అవును, తెలిసిన ఆ భయానంతా పోగొట్టినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఇక్కడ ఒక్క సుకుమార్ అనండి. ఈ రోజు నేను ఈ పొజిషన్, ఈ చిన్న గుర్తింపు, పుష్ప తర్వాత నన్ను అజయ్ ఘోష్ గారు అటు హిందీలో వచ్చిన మలయాళంలో ఎన్ని ఆఫర్లు వస్తున్నా కానీ కారణం ఆయనేనండి. పుష్ప లేకపోతే అస్సలు చేసేటప్పుడు కూడా ఆయన ఎందుకు చేయించాడో ఏందో నాకు తెలియదండి, ఇప్పటికీ అర్థం కాదు అసలు. 3 నెలల తర్వాత అదే షాట్ మళ్ళా పెడితే నేను మళ్ళా చేస్తుంటే అందుకే అన్నా నువ్వు అని అంటుంటాడు. ఇప్పుడు పుష్ప 2 చేస్తున్నావు. పుష్ప ఫస్ట్ సెకండ్ లో లేని, ఇప్పుడు నేను ఫస్ట్ లో చంపేశారు కదా. మారేడుమల్లిలో నాకు ఓపిక లేక నేను చేయలేకపోతున్నానంటే వద్దు, పర్లేదు నువ్వు వెళ్ళిపో, మళ్ళీ పిలుస్తా అని ఎంత ఇదిగా అంటే నన్ను హుషారు చేయటానికి డ్యాన్స్ వేసేవాడు, జోకులు వేసేవాడు, అన్నా అనేవాడు. ఎంత ఇదండి అసలు. ఎవరికి అవసరం ఉండే నిజం అండి అసలు. ఎవరికి అవసరం, ఎవరు ఇక్కడ ఇంకోళ్ళు పెట్టుకుంటారు, లాగిన్ చేస్తారు. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఈ మధ్య ఒక మాట తెలిసింది. వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్ ప్రసాద్ అట్లా మాట్లాడుతున్నా, నిజంగా మీరంటే భలే ఇదండి డైరెక్టర్ గారికి, మీ క్వశ్చన్ చెప్పినా మీరు చేయలేకపోతున్నారే, మారేడుమల్లిలో కొంచెం 1 నెల గ్యాప్ ఇద్దాం, 1 నెల ఆపేసి కొంచెం తిరుగుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ ఆపుకోవటానికి కూడా సిద్ధపడ్డాడండి ఆయన, మీ క్యారెక్టర్ కోసం. మీరు చెప్తే లేరు అంతే. దాని తర్వాత నాకు వచ్చిన ఆఫర్లు కానీ, నేను ఈ రోజు చేస్తున్న సినిమాలు కానీ, ఇవన్నీ కానీ అన్నీ ఆయన ప్రసాదమే. ఆ తర్వాత ఇక ఈ మధ్యలో ఒక అతను కలిశానండి. ఏందో నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ జీవితంలో నాకు ఒక అర్థాన్ని చెప్పినోడండి ఈ మధ్య ఒక డైరెక్టర్, త్రివిక్రమ్ శ్రీనివాస్. మీరు చిన్న పేరు చెప్పలేదు. ఏంది నిజంగా గుంటూరు కారం సినిమాలో చేస్తున్న ఆ 9 రోజులు 10 రోజులు ఆయనకి ఏమవసరం అండి. బాబాయ్ దా కూర్చో, మనం మాట్లాడుకుందాం. ఏమో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాలో ఏముంది చెప్పు బాబాయ్, ఏంటి సంగతులు, మొత్తం మాట్లాడుకుని జీవితం గురించి చెప్తా, అవన్నీ చెప్తా. నా పాటికి నేను వండుకొని తెచ్చుకున్నాను. ఎందుకు వండుకుంటున్నావు? వద్దు, మంచిగా తిను, పెసరట్టు పెట్టు, తినిపించి తిన్నాను అబ్బాయి, తిను బాబాయ్ తిను, ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు నాకు నచ్చావు, లవ్ యూ బాబాయ్, నచ్చాను నేను నీకు, జీవితం గురించి ఎట్లా ఉండాలో ఎందుకు చెప్తా, నీకు స్క్రీన్ ప్రజెంటేషన్ భలే ఉంటుంది బాబాయ్, నేనేమో అనుకున్నాడు మిస్ అయ్యాను నేను అని మాట్లాడతా. ఆ మనిషితో మాట్లాడుతుంటే అది ఒక రకమైన ఇది ఉంటుందండి అసలు. సినిమాలో చూపుతారే అది ఒక కాంతి వచ్చి మీద పడుతుంది, ఏందో ఇది ఉన్నట్టు. ఇంకో విషయం, నీ అమ్మాయి ఇక్కడ కూర్చున్నాడు రా స్వామి, పిలుస్తాడు మళ్ళీ నేనట్టు చూసాంలేరా అని అనేవాడు. ఆయన అటు తిరుగుంటే నేను అటు వెళ్తాంటే కనిపెట్టేస్తాడండి. ఊరేమో ఆయన భలే మనిషి. ఒకసారి వచ్చేసి మంచి కూర వండుకుందాం, తిందాం. నేను ఎవరినండి, ఆయన విద్వత్తు ముందు, ఆయన దీని ముందు నేను ఎవరినండి అసలు. అటువంటి మనిషి అంతగా ప్రేమించి నాకు కొన్ని మాటలు చెబుతుంటే జీవితంలో ఎట్లా ఉండాలో ఆ తర్వాత తెలిసిందండి నాకు కొంచెం జీవితంలో. నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను చేసేది ఏంది, నేను ఏదో చేయటానికి నా బాధ్యతలు నెరవేర్చడానికి వచ్చాను అంతవరకే. నువ్వేం చేయాలనుకున్నావు అవన్నీ చేసేయి బాబాయ్, దేని గురించి వద్దు, నీ ధర్మం నువ్వు మరవద్దు, అన్నీ చేసేయి, అనుభవించు, ఎందుకు అని చెబుతా. కొన్ని అట్లా అని చెప్పేసి మామూలు ఇవన్నీ చెప్పకుండా ఒక అద్భుతం అంతే ఆయన మాటల్లో, అసలు చెప్పలేను కానీ నేను
కొన్ని కొన్ని ఆయన కూర్చోబెట్టి ఎవరు రామలక్ష్మణ్ గారు నేను కూర్చున్నట్టు కొన్ని కొన్ని చెప్తుంటే అదృష్టం కాకపోతే నేను ఏ జన్మలు చేసుకున్న పుణ్యమనండి. 100% దానిలో డౌట్ లేదు. మీలాగే వచ్చిన వాళ్ళు ఎంతమంది మీ స్థాయికి రాగలిగారు? అటువంటి మనుషులతో ప్రయాణం చేయటం నాకు చాలా అదృష్టం అండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పుష్ప వచ్చింది, తర్వాత మీరు బాగా బిజీ అయిపోయారు. హిందీలో కూడా చేస్తున్నారా, వెళ్తున్నారా? అంటే యశ్రాజ్ నుంచి ఏదో ఫోన్ వచ్చిందండి, వాళ్ళు ముంచేశారు. మనకేమైనా హిందీ మీద అంత పట్టు లేదు, ఎందుకులే అంత దూరం వెళ్ళి యశ్రాజ్ ఫిల్మ్స్ అనుకున్నా. ఇప్పుడు ఏమన్నా ఏదో మల్లినేని గోపిచంద్ గారు హిందీ సినిమాకి అడుగుతున్నారు. అవును అవును, బాలకృష్ణ గారితో తెలుగులోని సైమిల్టేనియస్ గా మైత్రి వాళ్ళు చేస్తున్నారు. సన్నీ డియోల్ అది, అదే హిందీలో సన్నిడియోలు. సన్నీ డియోల్ ఇక్కడే ఉంది ఇది. అది మరి ఏమైందో ఏమో తెలియదు. ఏముంది, మళ్ళీ కాబట్టి మిమ్మల్ని వదలలేండి, ఏదో మిమ్మల్ని కింద మీద పడి మీ చేతి చేయింపిస్తాడు. కొంచెం డేట్లో కుదరక డేట్ అడ్జస్ట్మెంట్ వరకు వచ్చేసారు మీరు. అసలు అర్థం కాదు తెలుసు ఒక్కటిలో, అసలు అర్థం కాదు ఇది ఎంత రసాయన. కానీ జీవితంలో ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలండి. ఏం పోగొట్టుకున్నారు అంటే అంతే, ఏదైనా కానీ ఇప్పుడు మా సాంబలక్ష్మితో కానీ కుటుంబం కానీ ఇవన్నీ ఇది లేదండి. పాప అమ్మాయి ఇదయింది లేదు, ఒంటరితనం అయిపోయింది అసలు. అప్పటి నుంచి 15 కాదు, నటుడుగా మీరు మంచి బిజీ అయ్యారు, ఎందుకు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది? ఫ్యామిలీ అంటే ఇప్పుడు పిల్లకాయలు పెద్దోడు పెళ్ళయింది, ఆడికి పిల్లోడు పుట్టాడు. ఇప్పుడు ఆడి గొడవలో పడిపోయింది. నన్ను ఏంది ముద్దోడి పెడదాం, ముద్ద ఇదేం లేదు. ఏందా పిల్లల్ని చూసుకోవద్దా? నాకు అప్పుడేమంటే త్రివిక్రమ్ గారు గుర్తుకొస్తారు. గుర్తుకొచ్చి నా ధర్మం నాకు ఇంతవరకు ఉంది, మీ ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సింది చేసేస్తా, దీంట్లోనే నాకు ఇది అని తృప్తిపడలేకపోతే పూర్తిగా వాళ్ళు పూర్తిగా సెపరేట్ అయిపోయారండి. మీరు ఇంక ఇండివిజువల్ గా ఇక్కడ ఈ ప్లాట్ అద్దెకి తీసుకున్నాను, వస్తుంటారు 15 రోజులు ఉంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళ పాటికి నా ముద్ద నేను వండుకోవడం తప్పదు. మళ్ళీ వంట అంతే. ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు ముద్ద వండుకోవడంలోనే ఉన్నారు. అంతే, అదే విచిత్రం. నాకు అదే చెబుతుండే అసలు ఏం రసం అనిపించింది. పొద్దున్నే లేచి ఒక్కసారి కావాలా, ఎందుకో కన్నీళ్ళు వచ్చినాయి నాకు. మొత్తం గొడ్లన్నీ ఉతుక్కొని పెట్టుకొని, గొడ్లన్నీ ఉతుక్కోవడానికి ఏమున్నాయిలేండి, మీకేమైనా సూట్లా కోట్లా? అంటే డ్రాయర్లు ఇవన్నీ కొంచెం అన్ని పెట్టుకుని, ఆడు పెద్దోడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆడికి పొద్దున్న అక్కడ అన్నం పొట్లాల్లో ఉంటుందంట. ఈ అమ్మాయి పిల్లోడు ఉన్నాడు, ఎండలుగా ఉండగానే ఇప్పుడు రామని చెప్పారు, పెద్దోడు ఇక్కడే ఉంటున్నాడు. ఆడికి అన్నం వండుకుంటే బాగుండంటే పొద్దున్న లేచి అన్నం వండేవాడికి ఒక కూర చేసి ఆడికి బాక్స్ పెట్టి, నేను కూడా కొంచెం తీసుకుని ఉప్పు కలపకుండా తీసుకొని ఇవన్నీ తీసుకుని మొత్తం చేసుకునేసరికి సాంబలక్ష్మి ఫోన్ చేసి, మీ మిస్సెస్ సాంబలక్ష్మి ఫోన్, చాలా ఇబ్బందిగా ఉందమ్మా, మునుపట్టు ఊరుకోవట్లేదు చేయటానికి. వస్తానులే వచ్చినాక నువ్వేం చేస్తావు, నీకు మనవడు నీ కోళ్ళు వీటితో సరిపోయిద్ది, నాకేం ఎందుకు చేసుకోవద్దయింది అన్నట్టుది. అంతేలే సరే కానీ అంటే మనకి ఎంతవరకు ఉందో అది మన అంతే 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 అదే మనకి ఎంత చెందాలో అంతే అంతే అంతే. ఇంతకుముందు అనుకునేవాడు అసలు నువ్వు విలనవ్వాలాడేమ్మా అది ఏమనిపించట్లా, ఇప్పుడు ఏమనిపించట్లా, తెలియదు ఏమనిపించట్లేదు. అమ్మ క్యారేజీలు ఇన్ని వస్తుంటే చికెన్లు ఏం లేదు, ఆమె వండుకున్నది ఏదో ముద్ద ఏదో తిని ఆ రసం బసుకు ముద్ద కొంచెం అటు తినేసి తినుకుంటారు. నాయన ఆకలి రోజులు గుర్తొచ్చాయా? నాకు చికెన్ అంటే భలే ఇష్టం అండి, చికెన్ అంటే భలే ఇష్టం. డబ్బులన్నీ దాచిపెట్టుకుని చికెన్ తెచ్చుకొని వండుకొని తినేవాడిని. ఆ చికెన్ ఇడిచిపెట్టేసా, ఇది లేదు ఏంది ఉండే. ఇక చేప అంటే కొంచెం చేప తినేవాడిని, ఆ చేప కూడా సాంబలక్ష్మి వండి తింటా. అబ్బో ఏంది అది కూడా పోయింది. ఇప్పుడు సాంబలక్ష్మి లేదు, ఏం లేదు అన్ని అట్లా ఏదో అన్ని మంచిదే, నాకు చాలా మంచిది అనిపిస్తుంది. ఎలా
అంటే ఒంటరిగా అంటే నా ధర్మం, నా ఇది నేను ఎందుకు వచ్చానో అది చేసుకొని వెళ్ళిపోతే మంచిది. అదేలేండి, మీరు ఊళ్ళో ఉన్నప్పుడు కూడా ఎవరికి చెందకుండా ఎవరికి పట్టకుండానే తిరిగారు. ఆ? అదే జీవితం మీకు స్థిరం అయిపోయింది. అవునండి. కరెక్టే. భలే చెప్పారండి ఇది మాట. నేను ఎవ్వరికి చెందలేదండి. ఎవ్వరికి చెందల. నేను అట్లానే తిరిగాను, అట్లానే ఏదో మధ్యలో వచ్చి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు తప్పితే. ఒక గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవడం తప్పితే మీరు ఎవరితో కుటుంబానికి చెందలేదు, తల్లి తండ్రికి. మీదంతా వేరే మార్గం, వేరే ప్రయాణం. ఎటు ప్రయాణిస్తున్నారు మీకే తెలీదు మొన్నటి వరకు. అవునండి. ఏందో మరి ఇది స్వామి చెప్పిన తర్వాత త్రివిక్ర స్వామి చెప్పింది కరెక్టే. నేను ఎందుకు వచ్చానో అంతవరకు చేసుకుని వెళ్ళిపోవటం. అంటే మీ నటుడుగా మీ సక్సెస్ అవన్నీ, మీ పాపులారిటీ, మీ సాంబలక్ష్మి గారు, మీ పిల్లలు ఎవరు ఎంజాయ్ చేయట్లేదండి? ఏం లేదండి, వాళ్ళు ఎప్పుడు మామూలుగానే ఉండరు. సినిమాలు చూసినా కానీ వీళ్ళు ఏమన్నా ఏందది అట్లా చేసా, ఏందా చేయటం. ఒకవేళ సాంబలక్ష్మి చూపించినా కానీ ఏందంట చేసావులే, బాగుందిలే, కానీ మా మనసులో ఆనందపడతారు మళ్ళీ. అంతేగా. అలా అది ఒకసారి చూశాను నేనట్ట, బలి చేస్తాడమో అని అనుకుంటాం. ఎంతవరకు వెళ్ళిద్దో కానీ తెలియట్లా. ఎంతవరకు వెళ్ళేంటి, మీరు చాలా వరకు వచ్చారు. కాకపోతే ఏంటంటే మీకు చెందనిది ఏదైతే ఉందో అది చెందలేదు, మీకు చెందింది ఏదైతే ఉందో అది మీకు చెందింది. నటుడుగా మీరు చిన్నప్పటి నుంచి దాని మీద అవస్థపడ్డారు, కలగన్నారు. ఈ రోజున మరి మొత్తం తెలుగు ప్రేక్షకులు ఏంటి, ప్రపంచం యావత్తు ఉన్న వాళ్ళందరూ, లేకపోతే హిందీ నుంచి మీకు హిందీ బ్యానర్ నుంచి కాల్ రావడం ఏంటి, తమిళ్ కూడా చేస్తున్నానండి. తమిళ్ కూడా చేస్తున్నారు. చాలా తక్కువ, అంటే నా ప్రయాణంలో, నా కెరీర్లో నేను చాలా తక్కువ మంది యాక్టర్స్ని చూశాను సార్. అంటే ఇలా పెర్ఫామ్ చేసేవాళ్ళని కానీ, లేకపోతే అంత స్టార్డంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇలా తిరగగలగడం అన్నది మనోసన్యాసం. నాకేం అనిపించిందండి, ఫస్ట్ నుంచి అట్టనే ఉండాను. ఇప్పుడు నాకు మరీ ఇక్కడ పిర్ర మీద లుంగి చినిగిపోయేదండి. చినిగిపోతే అది కనపడకుండా పైకి కట్టుకునేవాడిని. ఏంది అసలు బట్టలు వేసుకోవాలి అవన్నీ ఆలోచన ఉండేది కదండి. నాకు బాగా 2-3 రోజులు కొంప కూడా రాకపోతే ఆకలి అవుతుంటే స్టేషన్ దగ్గర దాస్ అని ఒకడు ఉంటాడు, ఆడి దగ్గర పోయి ఎవరి ఆకలి అవుతుందరా అంటే వాడు గోంగూర పచ్చడి అన్నం తీసుకుని వచ్చి ఆ స్టేషన్లో వెళ్ళి తినేసేవాడు. ఏంది ఆడ 2 వేడిలు కాల్చుకునేవాడు. ఇక బాగుందిరా బాబా ఇప్పుడు హ్యాపీ అనుకునేవాడిని. అట్లా ఇదేవాడిని. అసలు అన్నం బట్టలు ఇవన్నీ అదే నేను చెప్పాను కదా మీకు, అసలు ఈ ప్రపంచంతో మీకు సంబంధం లేదు, మీ జీవితం అన్నది సెపరేట్. అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు అసలు మామూలుగా ఇన్ జనరల్గా ఒక ఎంజాయ్మెంట్, ఒక సరదా, ఒక కాలక్షేపం ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఊళ్ళో పోతే మా ఫ్రెండ్స్ ఉంటారుగా, అంటే ఇలాంటివి వాళ్ళు వేసుకుంటుంటే నేను ఉంటా అంతే. మీరేమి అంత లేదు నాకు. ఓహో, అది లేదు. ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఇదేమోని, అది కూడా ఇప్పుడు లేదు. అది తలనొప్పి గిల్లనొప్పి ఇవన్నీ ఇదవుతున్నాయి. ఇందాక మీరు మధ్యలో ఒక మాట అంటూ ఉప్పు లేకుండా తీసుకున్నాను కూర అని. అవునవును. ఉప్పు తినరా మీరు? తిన్నాం. ఈ స్టంట్ పడ్డ గురించి తిన్నాం. ఓ స్టంట్ కూడా పడింది అండి మీకు? స్టంట్ పడిన తర్వాత కరోనా వచ్చింది. ఓ స్టంట్ మాస్టర్ అయ్యారు అనమాట. ఆ దెబ్బకే కదా బాగా వీక్ అయింది అప్పట్లో. ఓకే, దాంతోనే ఇదైంది. అది పడ్డానికి కూడా ఇక టెన్షన్స్ అన్ని నెత్తికెత్తుకుని, అప్పుడు ఈ లేనిపోయిన అన్ని నెత్తిని పెట్టుకుని. ఈ లేనిపోయిన అంటే కుటుంబాలకు సంబంధించి అన్ని మారిపోయారు కదా, మనుషులంతా మారిపోయారు. నేను ఒక రేంజ్కి వచ్చిన తర్వాత అందరూ మారిపోయారు, నేను మారలా. మీరు మారలేదు, మీరు అలాగే మారలేదు. ఆ మారిన ప్రభావం, వాళ్ళు మారిన ప్రభావం నా మీద పడింది. ఇదేంద్రని అమ్మ ఎట్లా తయారైపోయారు వీళ్ళు అసలు అని చెప్పేసి. అది అంటే మీ మీద పడ్డారా? అదే వాళ్ళ ప్రభావం నా మీద పడింది. ఓకే, అంటే ఈ డబ్బు అదే 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 ఆర్థికం. నేను ఎందుకంటే యాక్టర్ మీ లైఫ్ లో ఉన్న కామన్ థింగ్ అది. మీరు సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించడం మొదలెట్టిన తర్వాత
అందరూ వచ్చి పడతారు. ఏదో మొత్తానికి అసలు స్పర్ధలు వచ్చేసినాయి, అందరి మధ్య స్పర్ధలు వచ్చేసినాయి, మారిపోయారు, మనుషులు మారిపోయారు. అమ్మ ఇదేంద్ర అసలు మీకేంటి, మీరు మీరు ఎవరికి సంబంధం లేకుండా బతికిన మనిషి మీరు, మళ్ళీ మీకు అందరితో స్పర్ధ. బాధ్యతలు ఉంటాయి కదా కొన్ని కుటుంబాలు. ఇప్పుడు ఆ బాధ్యతలు నేను ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పించుకోలేదండి. మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఇక నువ్వు నాకు ఎప్పుడైతే రూపాయి అవసరం వచ్చిందో ఆ రూపాయిని సంపాదించడానికి నాకు తెలిసింది ఇది ఒక్కటి, ఇంకేం లేదు. అంతే కదా. ఇంట్లో సంపాదించాలా, ఎప్పుడైనా మధ్య మధ్యలో ఏదైనా పనులకు వెళ్తే తప్పితే ఏంది. అట్లా నేను పిల్లకాయల చదువులు కానీ ఇది చేసినా కానీ ఇప్పటికైతే ఎక్కడ రూపాయి అప్పు లేదండి. ఏంది అప్పు చేసిన ఆ దాంట్లోనే ఆనందం ఎత్తుకుంటానండి. నేను నా బాధ్యత నెరవేర్చాను, సంతృప్తి. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుందండి. అంటే ఈ కుటుంబంలో పెళ్ళిళ్ళకి వాటికి సాయాలు చేశారండి. అలాగే ఏంది మా అమ్మయ్య అనే ఒక తృప్తి ఉంటుంది. ఇంట్లో కూడా వాడికి అన్నం క్యారేజీ బాక్స్ అక్కడ పెట్టేసి ఇన్ని పెట్టింది, అబ్బా గ్రేట్ ఈ అమ్మ అట్ట అనుకుంటాను నేను. అసలు అంటే మీ బాధ్యత మీరు తప్పించుకోలేదు. ఏంది నా ధర్మం నేను చేశాను. అటు తింటాడా తినలేదు తర్వాత సంగతి. అట్లా ప్రతి పని కూడా ఏదైనా సరే ఇప్పుడు నేను చేసే ప్రతి పని కూడా చెబుతుంటా. ఏంది ఇది 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 అని. వాళ్ళు ఇదైతే ఇది అవుతారు, లేకపోతే లేదు. ఏంది నా ధర్మం నేను చెప్పాలి కాబట్టి చెబుతాను. నేను చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఇంట్లో ఏ పని అయినా సరే, ఏ సమస్య వచ్చినా కానీ, ఏంటంటే మీరు చేయి దాటిపోయారు అంటే మీరు ఎదిగారు. ఏంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను నా ధర్మం ప్రకారం చెప్పాలి. మంచి చెడు తెలిసినోడిగా, ఆ చెడు జరిగిన వల్ల అనుభవించినోడిగా చూసి వచ్చాను జీవితాన్ని. అది మీరు చెప్పకపోతే నేను తప్పు చేసినోడు అవుతాను. మీరు నా మాట గౌరవించి మీరు సరిదిద్దుకుంటే లేదంటే లేదు. ఇప్పుడు మిమ్మల్ని దండించిన ఈ అమ్మ నా కొడక ఎంటర్ అనే స్థితిలో నేను లేను. మీరు లేరు, వాళ్ళు లేరు. మొన్నటిదాకా ఉండేవాడి అండి. మొన్నటిదాకా బల్లి తిట్టేవాడి అండి. అసలు వెలిగాక ముందాక బాగా తిట్టేవాడి అసలు. ఎందుకంటే నేనేమన్నా 4:30-5 గంటలు లేచి పనులని చేసుకునేవాడిని. ఒక్కోడు 7 గంటలకి 6 గంటలకి నిద్రపోతా ఉంటే పని పాటలు నాకు కొడకలరా రైతులంతా ఈ బొచ్చులు చూసుకోవటం బాగా తిట్టేవాడు. పిల్లకాయలు తిడతాయిందని ఆమె. అంటే మీరు మంచి నాటు కదా ఊళ్ళో, నాటుపాలెం నాటు మీరు. కానీ మీరు దానికి తగ్గట్టుగా పూర్తిగా విభిన్నంగా మీరు చాలా సోఫిస్టికేటెడ్ యాక్టర్ అయిపోయి అక్కడ తిరిగిన మట్టి మశానం ధూళి దుమ్ముల నుంచి ఈ రోజున మీరు ఆల్ ఇండియాలో యువతల తమిళ్ ఎవరికి ఇంత వైభోగం లభించిందండి నటుడుగా. నిజంగా ఆ విషయంలో మీరు యూఆర్ కంప్లీట్లీ బ్లెస్డ్. ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారండి. అంటే పర్లేదండి, ఉండటానికి తినడానికి ఒక ఇల్లు, మంచి ఇల్లు ఆటపాలను కట్టుకున్నాను. ఏంది పిల్లోడికి రెండోడికి ఆడికి ఈడికి ఇల్లు ఏర్పాటు చేసాను. ఏంది ఇక కొంచెం ఏదన్నా ఉంటే ఏదన్నా భూమి ఏదన్నా కొనుక్కొని ఇక్కడ కట్టుకుందామని ఆలోచన. లేదంటే ఫ్లాట్ ఏదో పర్లేదులేండి, ఇండస్ట్రీ వాళ్ళు కట్టేస్తారు మీకు, ఏం పర్లేదు. ఎందుకంటే సినిమాల మీదే మీరు డేట్లు అడ్జస్ట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మీకు ఇబ్బంది ఏంటండి ఇంకా? కాదు, మీరు వేటపాలెంలో మిమ్మల్ని గాలివుడు అన్న బ్యాచ్ ఇంకా ఉండుంటారుగా. పెద్దోళ్ళు వాళ్ళ మీద కోపం లేదండి. కోపం గురించి కాదు, లేదు. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ వాళ్ళు మొన్న ఒకడు నాగమల్లి గారితో అన్న, నాగమల్లి అని మా ఫ్రెండ్, మరి వీళ్ళందరూ తిట్టేవాళ్ళు కదండి నన్ను. ఆడొక్కడండి అర్థం చేసుకుంది నన్ను. గ్రేట్ అండి, మర్చిపోయి చదవడం వాడికి. ఆడు నాగమల్లేశ్వరరావు, ఇగో మనం పని చేస్తామయ్యా. అప్పుడు క్యాసెట్లు ఉండే, క్యాసెట్ రికార్డ్ చేసి డైరెక్టర్లు పంపిద్దాం అని క్యాసెట్లు తీసుకొచ్చి రికార్డ్ చేసి అడ్రస్, మీ వాయిస్ వాయిస్ రికార్డ్ చేసేసి డైలాగులు అడ్రస్లు తీసుకొచ్చి సీతార్లు ఇట్లో బడి అడ్రస్లు, చిత్రలాట్లో అడ్రస్ పోస్టులు వేసి రిజిస్టర్ పోస్టులు చేసేవాళ్ళు. అవి వచ్చి కనిపెట్టి అంటే అప్పటి నుంచి నీళ్ళు ఉంది అని వాడు ఒక్కడే నాగమల్లేశ్వరరావు. ఇప్పటికీ ఉన్నాడు ఆడు నాగమల్లేశ్వరరావు అని వాడు ఒకడు. ఆడన్నాడు మొన్న, ఎరా వీళ్ళందరూ ఒకప్పుడు నన్ను ఇట్టాను, నేను మొన్న హెచ్చరించాను అయ్యా అంటే, వాడు ఎప్పుడూ తెలిసాయ్యా బాబు మాకు ఆడలో ఏదో ఉందని మాకు ఎప్పుడూ తెలుసు. ఇప్పుడు ఆడేలే. అందుకని నాకేమనిపించదు. నాకు అది ఒక్కటే, శ్రీశ్రీ గారిది ఒక్కటే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నివిడ ఆశ్చర్యంతో వీళ్ళు
నెత్తురు గక్కుకుంటూ నేరాలిపోతే సహాయంగా వెళ్ళి అదొకటి గుర్తుపెట్టుకుంటా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక్కలే కాదు, ఈ మానవ సమాజం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మహానుభావుడు శ్రీశ్రీ గారు రాసిన మాట. అదొక్కడే గుర్తుపెట్టుకొని నా ధర్మం ప్రకారం నేను చేస్తున్నా. నాకు అది భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, దీంట్లో బ్రతకమని ఇచ్చాడు, దీన్ని చూసి నేను గర్వపడను. ఏంది ఈ ఫేమ్ను కూడా నేను నమ్మను. ఓన్ చేసుకోలేదు మీరు ఫేమ్, నాకు తెలుసు. ఇది కాకపోతే ఇది లేవు, సినిమాలు లేవు, ఇక పని లేదంటే ఏదో చాటుకెళ్ళి నీ బోటోడా ఈ దగ్గరికి ఏదో పని ఉంటే హీరో బాబు కొంచెం మీకు అన్ని పనులు వచ్చి పెయింటింగ్ దగ్గర నుంచి ఏంది లేదంటే రొయ్యల చెరువు కాపలా ఉంటా, ఏదో చేత ఏదో ఇది అవుతుంది. ఇప్పుడు ఏమండి మీ పాపులారిటీకి మిమ్మల్ని అది మామూలా చెప్పండి? అది ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సామె. ఇప్పుడు బయటికి వెళ్తే ఓడమ్మా ఫోటోలు గిట్టోలు ఏంది పిచ్చా లేకపోతే ఏంద్ర స్వామి ఇది, ఎందుకు ఇట్లా ఇదవుతారు అనుకునేవాడిని. అసలు ఇప్పటికీ నాకు అదే అర్థం కాదు అసలు. అదే దాన్నే పాపులారిటీ అంటారండి, దాన్నే పాపులారిటీ అంటారు. అండ్ మీరు ఆ విషయంలో చాలా విజయవంతంగా జీవితాన్ని నిలబెట్టుకున్నారు, బాధ్యతగా నిలబెట్టుకున్నారు. ఊళ్ళో కూలి పని చేశారు, ఎక్కడేమో పెయింటింగ్ పనికి వెళ్ళారు, టీవీల్లో యాక్ట్ చేశారు, వాయిస్లు చెప్పారు, ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు, సిటీ కేబుల్లో పనిచేశారు, సీరియల్స్లో మంచి క్యారెక్టర్స్ చేశారు. అంటే ఎక్కడ మీ ప్రయాణంలో అపశబ్దం అన్నది లేదు, ఎక్కడ అపభ్రంశం అన్నది లేదు. మీరేం తావు తప్పే ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో కాపురం పెట్టి ఏమండి, లేకపోతే తప్ప తాగి ఎక్కడో పడిపోయి అజయ్ ఘోష్ ఎక్కడున్నాడంటే కార్లు వేసుకుని ప్రొడక్షన్ వాళ్ళందరూ తిరిగి మీ గురించి అలాంటిది ఏం లేదు కదా. లేదా మీరు మళ్ళీ వండుకుని వాళ్ళకి కూడా ఒక క్యారేజీ ఇచ్చి, త్రివిక్రమ గారు లాంటి వాళ్ళు కూడా ఎందుకు వండుకుని తెచ్చుకుంటా ఇక్కడ తెచ్చుకున్నాడా, ఎంత తెచ్చాడు ఈరోజు, ఏమన్నా తెచ్చాడు? నిజంగా మనిషి బా ఏందోనండి. త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ గారు కానీ, ఆ పూరి గారు కానీ, వీళ్ళందరూ ఈ రోజు ఏ డైరెక్టర్ అయినా కోరుకునేది ఏంటండి, ఒక మంచి నటుడిని కోరుకుంటారు. మరి ఆ రోజు సుకుమార్ గారు ఎందుకు అన్నాడు అదే కావాలి మాట్లాడిన తర్వాత సినిమా పరిశ్రమకు కావాల్సింది అదే. ఏ స్టేజ్కి ఆ స్టేజ్ మంచి యాక్టర్లు, సినిమా ఇండస్ట్రీ అదృష్టం అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఒక నటుడు, మంచి నటుడు ఇండస్ట్రీకి వచ్చాడంటే అది సినిమా ఇండస్ట్రీ పంట పండినట్టు. ఎందుకంటే వాళ్ళు అలా నటులు ఉన్నప్పుడు డైరెక్టర్లు, క్యారెక్టర్లు కానీ, లేకపోతే ఇతర నటుల తాలూకు పెర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ ఒక నటుడి మీద ఆధారపడి ఉంటాయి. సో ఆ విషయంలో సినీ కళమ్మ తల్లి అదృష్టవంతురాలు అనుకుంటుంటాను నేను. ఓనాడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు రంగారావు, నాగభూషణం గారు, రావుగోపాలరావు, గల్పూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావు గారు, అలాగా ఈ ప్రయాణం సినిమా పరిశ్రమని మీ అందరూ అలాగా విజయ తీరాలకి నడిపించే మహామహులు మీరందరూ కూడా. అంచేత ఆ విషయంలో నాకు మీరంటే చాలా చాలా గౌరవం. బాబోయ్, మీలాంటి వాళ్ళు సామె నాయనాన్ని మీ ముందు నుంచి కూర్చొని మాట్లాడే అర్హత వచ్చింది నాకు చాలా. అంతకంటే ఇంకేం లేదండి. ఎందుకంటే ఈ చాలా మంది కుర్రోళ్ళు ఈ ఇంటర్వ్యూలు అన్నీ చేస్తుంటారు. మీరు కానీ ఈ వినాయకరావు గారు కానీ కొంతమంది ఉండరు సామె. వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మాట్లాడడం. ఎట్ట మొన్న దాంట్లో మాట్లాడుతుంటే దీంట్లో నోటికి వచ్చినట్టు కొంటికోత మాట్లాడేశాడు ఆ పిల్లోడు, జర్నలిస్టు. ఎట్ట ఇది చెప్పండి. అది అంటే ఆ హుందాతనం, ఆ ఇది నాకు మొన్న అయితే భరణి గారితో చేసిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత అమ్మని ఏమో ఈయన ఏదో మామూలు జర్నలిస్ట్ అనుకున్నాను, మీరు నాటకాలు, మీ ఇది వ్యవహారం నాయనో ఇవన్నీ చూసిన తర్వాత ఇంత ప్రపంచాన్ని చూసి వచ్చాడు ఈయన అని అనిపించింది. ఈయనతో మాట్లాడి ఈయన నన్ను ఇంటర్వ్యూ అడుగుతాడింది. సహజంగా ఫోన్లు చేసి ఎవడే ఇంటర్వ్యూ అండి అని మాట్లాడుతుంటారు. ఈయనేంద్ర నాయన ఈయనతో మాట్లాడేది ఉందా లేదా మనకి, అదొక గిలి ఏర్పడింది తెలుసా నాకు. ఆ గిలి నిన్నటితో తీసేశారు స్వామి, నిజంగా చెబుతున్నాను నేను. నిజంగానే నేను మనస్ఫూర్తిగా మాట్లాడాను. అవును, నిజంగా నాకైతే నిన్న పొద్దున్న నాకు ఎంత ఆనందం వేసిందంటే అసలు ఏడుతూనే ఉన్నాను స్వామి. మీరు ఫోన్లో మాట్లాడితే ఏడుస్తున్నారు. అవును, అంత ఇదిగా నాకు చాలా ఇష్టంగా ఇంటర్వ్యూ అలా ఉంటేనే నేను ఇంటర్వ్యూ చేయగలనండి, కూర్చుని మాట్లాడగలను.
ఏదో నామకే వాస్తే కూర్చోపెట్టి మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఇవన్నీ మీరు ఇంకా ఏం చేస్తున్నారు, ఏ కారు కొన్నారు, ఏ కంపెనీ ఆయన అవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మీలాంటి వాళ్ళు మీ క్యారెక్టర్లు, డైరెక్టర్లు మీ మీద పెట్టుకున్న నమ్మకాలు, వాటి ద్వారా వచ్చే విజయాలు. మీరు మామూలు సినిమాల్లో చేశారా? అవతల రంగస్థలం, ఇవతల పుష్ప, ఏంటి రెండు అసలు ఎలాంటి సినిమాలు అండి. సో ఇంకా మీకు భగవంతుడు అనుగ్రహంతో చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్లు వచ్చి అన్ని భాషా చిత్రాల్లో మీరు నటించి అజయ్ ఘోష్ పేరు శాశ్వతంగా సినిమా పరిశ్రమ చరిత్రలో ఉండాలని మా హిట్ టీవీ తరఫున నేను నాగేంద్ర కుమార్ గారు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అజయ్ ఘోష్ గారు. ఈ మహానటుడి తాలూకా ప్రయాణం ఎన్నో సాధక పథకాలు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో కష్ట సుఖాలు, కొన్నైనా కన్నీళ్లు, వీటన్నిటితో పాటు ఆయన జీవితాన్ని మళ్ళీ సమగ్రంగా నిర్మించుకునే ఈ ప్రయాణంలో, ఈ ప్రయాసలో ఆయన ఈ రోజున ఒక చాలా పటిష్టమైన విజయతీరం మీద నిలబడ్డాడు. అండ్ లెటస్ విష్ హిమ్ అలాంటి నటుడు ఎప్పుడూ కూడా ఒక జీవనదిలా ప్రవహించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.